సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇది నీ స్థాయి అని చెప్పిన వాళ్ళకి ఇదే నా స్థాయి అని చాటి చెప్పిన సివిల్ 780 ర్యాంకర్ ఉదయ్ కృష్ణారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం ఉదయ్ కృష్ణారెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నర్వస్ ఫీల్ అవుతున్నారా? ఇంకా లేదండి, నర్వస్ ఏం ఫీల్ అవ్వదు. చాలా ఇంటర్వ్యూస్, చాలా బిజీగా లాస్ట్ 2-3 డేస్ అలాగే గడిచింది. ఎస్, రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి నాకు ఒక చిన్న డౌట్ అండి. ఫస్ట్ ఇంటర్వ్యూలకి వెళ్ళే ముందు అంటే చాలామంది, అంటే నేను విన్న వరకు నా సర్కిల్లో 10th ఫెయిల్ అవ్వడం, లేకపోతే ఇంటర్ ఫెయిల్ అవ్వడం, సో ఇట్లా చేసి కానిస్టేబుల్కి వెళ్తూ ఉంటారు. లేకపోతే ఫస్ట్ కానిస్టేబుల్ చేయాలి అన్న వాళ్ళు కూడా ఒక దీంతో వెళ్తూ ఉంటారు. అంటే మీరు కానిస్టేబుల్గా చేశారు, తర్వాత సివిల్స్కి వచ్చారు, సివిల్స్లో కూడా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ సాధించారు కదా. అంటే మధ్యలో ఏదో జరిగిందేమో అని అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? మీరు ఫస్ట్ కానిస్టేబుల్గా ఎందుకు వెళ్ళారు? అక్కడి నుంచి మీ జర్నీ సివిల్స్ వరకు. యాక్చువల్గా నాకు MBBS చేసి సర్జన్ అవ్వాలి, తర్వాత PG చేసి సర్జన్ అవ్వాలి అనేటువంటిది చాలా బలమైన డాక్టర్ అవ్వాలి. కానీ ఇంట్లో ఫ్యామిలీ కండిషన్స్ నాకు అకామిడేట్ చేయలేదు. ఎందుకంటే మా అమ్మగారు చిన్నప్పుడే నాకు 4.5 years వయసు ఉన్నప్పుడు చనిపోయారు. తర్వాత మా నాన్నగారు కూడా అంత వెల్ ఆఫ్గా ఉండేది కాదు. సో ఆయన క్యాపబుల్ అంటే చదివించలేకపోయారు. సో నేను ఇంటర్మీడియట్ చేసిన తర్వాత వొకేషనల్ ఎడ్యుకేషన్ చేశాను. దాంతోపాటు బైపీసీ బ్రిడ్జ్ కోర్స్ అనేటువంటిది రాయటం జరిగింది. సో అది రాసి ఒకసారి ఎంసెట్ కూడా రాయటం జరిగింది, కానీ అది నా వల్ల కాలేదు. సో అది ప్రత్యామ్నాయంగా ఇంకా పౌరులకి ఇంకంత మంచిగా ప్రజలకి సేవ చేస్తూ అందుబాటులో ఉండేటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ ఉద్యోగాలు, అందులోనూ సివిల్ సర్వీసెస్ అనేటువంటి ఆలోచనతో నేను గ్రాడ్యుయేషను BAలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ మా నాన్నగారు డిగ్రీ 2nd yearలో ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. సో అప్పుడు మా అమ్మగారు లేరు, సో మా నాన్నగారు లేరు, మా బ్రదరు, మా నాయనమ్మ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళ బాధ్యతలు కూడా నేను చూసుకోవాల్సి వచ్చింది. సో దానికి తోడు మా నాన్నగారు చనిపోయేదానికి ఒక 15-16 రోజుల ముందు అప్పుడు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. అయితే ఆ సమయంలో మా నాన్నగారు అందరూ పిల్లలు హైదరాబాద్ వెళ్తున్నారు కానిస్టేబుల్ కోచింగ్ కానీ అట్లని, ప్లస్ గ్రౌండ్లో పరిగెత్తుతున్నారు, అసలు నువ్వేం చేయకుండా ఉన్నావేంటి అది ఇది అని చెప్పి అన్నారు. లేదు, నేను ఇంకా మంచి జాబ్ కొట్టాలి, దానికోసంగా చదువుతున్నాను. సో అందులో మళ్ళీ పరిగెట్టడం, ఈ ఎక్స్ట్రా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇటువంటి వాటికి చేయాల్సి వస్తుంది. సో దాంట్లో టైం కూడా ఉండకపోవచ్చు అంటే, లేదు, ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియదు, నువ్వు అప్లికేషన్ అయితే పెట్టు, ఒకసారి దాన్ని రాయి, వచ్చిన తర్వాత వస్తే నీకు అప్పుడు నీ నిర్ణయం చూసుకుందు అని చెప్పారు. నేను అట్లాగే సరే మా నాన్నగారు చెప్పారు కదా, నేను అప్లై చేశాను. అట్లా చెప్పిన 16-17 రోజులకి మా నాన్నగారు చనిపోవడం జరిగింది. సో ఆయన ఎందుకో ఏదో పర్పస్ కోసం చెప్పారు అనే ఉద్దేశంతో ఇంకా నేను అప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. తర్వాత అది అపీర్ అయినప్పుడు నాకు డిగ్రీ 2nd year లాస్ట్లో ఉన్నప్పుడే నాకు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ రావడం జరిగింది. అప్పుడు మరి మధ్యలో నాన్నగారు లేరు, తర్వాత మీరు కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు, వచ్చింది, అప్పుడు ఆ ఫీల్ ఎలా ఉండింది? మంచిగానే అనిపించింది. ఓకే, మా నాన్నగారు ఏదో ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియదు అన్నారు, బహుశా ఆయనకి ఇట్లాంటిది ఏదన్నా అర్థమైందేమో అని చెప్పే ఉద్దేశంతో ఓకే, నేను ఫస్ట్ నాకు అప్పటికి 19 years ఉండేది ఏజ్. సో నేను సివిల్స్ రాయాలి, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ గ్రూప్ 1 అటువంటి రాయాలన్నా కానీ 21 years ఏజ్. సో నేను ఈ 2 years జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉన్నాము అని చెప్పేసి అనుకున్నాను. సో దట్ నాకు 21 వస్తుంది, ఈ టైం లోపల నేను మళ్ళీ సివిల్స్ అటెంప్ట్ చేయొచ్చు, లేకుంటే గవర్నమెంట్ ఇతర ఉద్యోగాలు రాయొచ్చు అని చెప్పి అనుకున్నాను. సో ఆ ఆలోచనతో నేను జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి ప్రిపరేషను నా లీజర్ టైంలోనే నేను కంటిన్యూ చేస్తూ వచ్చాను. అయితే అలా కాలం గడుస్తున్న కొద్దీ డిపార్ట్మెంట్లో నాకు కొంతమంది ఉన్నతాధికారులు, ఒక ఉన్నతాధికారి నన్ను పర్సనల్గా టార్గెట్ చేయడం జరిగింది. ఆయనకి వ్యక్తిగతంగా నన్నొక్కనే కాదు, నాతో ఉన్నటువంటి తోటి కానిస్టేబుల్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సామర్థ్యం లేదు కాబట్టి ఇంకా అది భరించి ఆడే ఉండిపోయారు. సో కొంతమంది ఇంకా ఇతర జాబులకి వెళ్ళగలిగారు, కానీ నేనే కాస్త ధైర్యం చేసి ఇంకా సివిల్స్ ఆయనకంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. సో నాతోటి పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఆ అధికారి యొక్క తీరు ప్రవర్తన కావాలని వ్యక్తిగత కక్షలు పెట్టుకుని ఎలా చేస్తారనేది వాళ్ళకి తెలుసు. సో ఆ విధంగా జరిగింది. కానీ అది కూడా నేను బరాయిస్తూనే వచ్చాను. ఓకే, రకరకాల వ్యక్తులు ఉంటారు వ్యవస్థల్లో, కానీ అది ఒక ట్రిగ్గర్ పాయింట్ వరకు వచ్చేసిందండి. 2018
ఆగస్టు 10వ తేదీన ఆ ట్రిగ్గర్ పాయింట్ వచ్చేసింది. సో ఆ రోజు నన్ను చాలా అవమానకరంగా మాట్లాడి 60 మంది కానిస్టేబుల్స్ ముందు మాట్లాడి చేసినప్పుడు ఇంకా నాకు అది తట్టుకోలేకపోయాను. సో అది చాలా బాధేసింది. దాన్ని ఎట్లంటే దాన్ని మానసికమైనటువంటి ఒక ట్రామాని కలిగించింది నాకు. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే మీరు కానిస్టేబుల్ అవ్వడానికి అప్పుడు అయినప్పుడు కూడా మీకు 19 ఇయర్స్ అన్నారు, నాన్నగారు పోయారు. సో పోయిన తర్వాత మళ్ళీ కానిస్టేబుల్గా వచ్చారు. ఇక్కడ మళ్ళీ మీకు జరిగిన సిఐ నుంచి ఒక అవమానము. సో ఈ మొత్తం స్ట్రగుల్ని ఎట్లా బేర్ చేశారు? దాంతోపాటు సివిల్స్ అంటే ఆషామాషి విషయం అయితే కాదు మాకు తెలిసినంత వరకు కూడా. దీన్నంతా కూడా ఎట్లా ఇది చేయగలిగారు? మళ్ళీ ర్యాంక్ సాధించడం, ఈ స్ట్రెస్ ఎట్లా అనిపించింది అసలు? స్ట్రెస్ అనేటువంటిది చాలా భయంకరంగా ఉంటుందండి. అది ఏంటంటే ఒకవైపు మనకి ఇష్టం ఉండదు జాబు, ఆ జాబ్ మనకి ఇష్టం లేని జాబ్, కానీ ఫ్యామిలీ బర్డన్స్. సో దీనికోసం చేయాలి, కానీ మళ్ళీ మన డ్రీమ్ని ఫాలో అవ్వాలి. మనకి ఇష్టం లేని జాబ్ చేయాలి, మన ఫ్యామిలీ బర్డన్స్ చూసుకోవాలి, మన డ్రీమ్ కోసం మనం పని చేయాలి. అంటే ఈ 3 సైమల్టేనియస్గా జరగాలి. కానీ ఈ 3 కనుక ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉన్నాయనుకోండి, నేను జాబ్ చేస్తుంటే మా ఫ్యామిలీ బర్డన్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ అవుతూ నాకు కూడా నా టైం కొంత నేను ఉపయోగించుకోగలుగుతుంటే సివిల్స్కి ఓకే. అట్లా ఉపయోగించుకోలేకపోగా నాకు ఉన్నటువంటి సమయాన్ని కూడా ఒక అధికారి నాకు వ్యక్తిగతంగా నా మీద టార్గెట్ చేసి ఇంకా మెంటల్గా స్ట్రెస్ చేయటం, హరాస్ చేయటం అనేటువంటిది జరిగింది. సో ఆ టైంలో చాలా బాధ వేస్తుంది. ఒక్కోసారి అయితే రూమ్లోకి వెళ్ళిపోయి ఈ యూనిఫామ్ అట్లా తీసి బట్టలు తీసి నాకు వద్దు ఈ జాబు అని విసిరేసిన క్షణం కూడా ఉంది. నాకు బాగా గుర్తు. అట్లా చొక్కా తీసి విసిరేసిన క్షణాలు అప్పుడు అనిపించుకొని మళ్ళీ కాసేపు ఆలోచించుకొని ఓకే ఇది మన రెస్పాన్సిబిలిటీ ఉంది, తీసుకోవాలి, చేయాలి అని చెప్పి మళ్ళీ స్ట్రెంగ్త్ని రీగెయిన్ చేసుకున్న క్షణాలు కూడా నేను గుర్తు చేసుకుంటానండి. ఎస్, అంటే దీంతోపాటు స్ట్రగుల్స్ కూడా చాలా ఫేస్ చేశారు. ఒకటి రిజైన్ చేయడానికి కూడా మీరు కానిస్టేబుల్ విషయంలో కూడా మేము విన్నాము. ఏంటి అక్కడ ఏదో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినట్టు? అవునండి, రిజిగ్నేషన్ ఇప్పుడు నాకు ఆ రోజు నాకు అవమానంగా జరిగినప్పుడు నేను ఆ రోజే రిజిగ్నేషన్ లెటర్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది మేడం. ఆ సిఏ గారు ఉండి ఏంటి బెదిరిస్తున్నావా నువ్వు నన్ను, అది ఇది అని చెప్పి ఇంకా గదిమారండి. అట్లా గదివిన తర్వాత లేదు సార్ నేను ఆలోచించే నేను నిర్ణయం తీసుకున్నాను అంటే అప్పుడు నేను ఫస్ట్ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి ఇచ్చాను. అది ఇస్తే అట్లా కాదు నువ్వు డిటిపి చేసుకొని తీసుకురా అన్నారు. సో నేను కూడా అది కూడా వెంటనే చేసుకొని తీసుకొచ్చాను. వచ్చిన తర్వాత ఆయన అనుకున్నారు ఈ గంటలో నేను ఏదన్నా నా డెసిషన్ని రివ్యూ చేసుకుంటాను అని ఎట్లా అనుకున్నారు, కానీ నేను అది చేసుకోలేదు. నేను మైండ్ఫుల్గానే డెసిషన్ తీసుకున్నాను. ఇంకా బేరబుల్ పాయింట్ కాదనమాట, భరించలేకపోయా. సో అది నేను ఆ రిజిగ్నేషన్ ఇచ్చేసిన తర్వాత నాకు ఉన్నటువంటి సరెండర్ లీవ్స్ అండ్ కమ్యూటేషన్ లీవ్స్ కొన్ని ఉంటాయి. సో అవి తీసుకొని నా రిజిగ్నేషన్ లెటర్ని ఫార్వర్డ్ చేయండి సార్, ఈ లోపు నాకు అది నా లీవ్ అయిపోయే లోపల అది యాక్సెప్ట్ అయిపోతుంది. సో అని చెప్పేసి నేను ఆ లీవ్ తీసుకోవడం జరిగింది. అది కూడా నేను ఆ స్టేషన్లో నాకు ఇవ్వలేదు ఆ లీవ్. సో నేను పక్క స్టేషన్లో నుంచి తీసుకోవడం జరిగింది. సో అంత నాకొక్కరికే కాదు ఇట్లా చేసింది ఆయన, ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, మహేంద్ర అని, ఆయన ఇప్పుడు ఎస్ఐగా చేస్తారు. అందరూ స్ట్రగుల్ అయ్యారు, బట్ మీరే బయటకు వచ్చేసారు. వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు, వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఓకే మనం వదులుకుంటే ఎట్లా, ఈ జాబ్ వదులుకుంటే మళ్ళీ ఇదే మనకి. సో ప్లస్ వాళ్ళు చదివే సామర్థ్యం కూడా లేదనమాట. సో అందుకని భరిస్తూనే ఉండిపోయారు వాళ్ళు అట్లా. సో నేను ఒక్కనే ధైర్యం చేసి రావడం జరిగింది. సో నేను ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ని నా పై అధికారులకి ఫార్వర్డ్ చేయలేదు. ఫార్వర్డ్ చేయకుండా దాన్ని అట్లాగే 1 year ఉంచి నా పేరు మీద నాకు ఆబ్సెంట్ రాశారు. జీడీలో పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో ఆబ్సెంట్ రాసి నా మీద డెజర్టర్ నోటీస్ని సర్వ్ చేశారు. అంటే డెజర్టర్ అంటే ఏదైనా యూనిఫామ్ సర్వీస్లో ఉండి ఉద్యోగం నుంచి పారిపోయిన వ్యక్తి అనమాట. సో ఆ డెజర్టర్ నోటీస్ ఏంటి, నేను మెడికల్ లీవ్లో ఉన్న అంటే ఈ కమ్యూటేషన్ సరెండర్ లీవ్స్లో తీసుకొని ఆ లీవ్స్లో ఉన్నప్పటికి కూడా అంటే ఆయన కక్ష ఎంత స్థాయిలో ఉందో చూడండి. అట్లా చేసి దానికి 1 year డెజర్ట్ నోటీస్ని సర్వ్ చేసి నేను అప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోయాను అనమాట ప్రిపరేషన్కి. నేను ఢిల్లీ నుంచి రాగానే నా మీద ఒక వ్యక్తిని నిఘా పెట్టారు. నేను ఢిల్లీ నుంచి వచ్చి ఇంటికి వెళ్ళగానే ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చేసారు, కానిస్టేబులే, ఆయన కూడా నా ఫ్రెండే. వచ్చి నీకు డెజర్ట్ నోటీస్ సర్వ్ చేయమన్నారు అని చెప్పి నాకు సర్వ్ చేశారు. నేను చూస్తే ఇది ఇట్లా డెజర్ట్ నోటీస్. సో నేను దాన్ని తీసుకొని దాన్ని రిప్లై ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రిసీవ్డ్ అని రాసి ఇచ్చాను. ఆ డెజర్ట్ నోటీసు అంటే 1 year అయిపోయింది కదా, తీసుకొని నేను అప్పుడు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా గౌరవనీయ ఎస్పీ గారు సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి సార్ ఇదిగో ఈ విధంగా జరిగింది, నేను ఆ రోజు రిజిగ్నేషన్ ఈ విధంగా సబ్మిట్ చేశాను, ఈ విధంగా ఈ సరెండర్స్ లీవ్ తీసుకున్నాను, తర్వాత కానీ నాకు ఈ రిజిగ్నేషన్ లెటర్ని ఫార్వర్డ్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా ఆ అధికారి వ్యక్తిగత కక్షతో ఈ విధంగా చేశారు సార్ అని చెప్పి నేను నా గోడు వెళ్ళబోసుకుంటే
సార్ ఉండి ఓకే జెంటిల్మెన్, నువ్వు యూ డోంట్ వరీ, నీ స్పిరిట్ ఐ రియల్లీ అప్రిషియేటింగ్ యువర్ స్పిరిట్. సో మీరు మీరు మనస్ఫూర్తిగా రిజిగ్నేషన్ చేస్తున్నారు కాబట్టి నేను దీన్ని ఆమోదిస్తాను, దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తానని చెప్పి అప్పుడు మినిస్టీరియల్ స్టాఫ్లో ఉన్నటువంటి A2 క్లర్క్ ఉంటారు సత్యవాణి మేడం గారని, ఆ మేడం గారిని పిలిపించి ఇతనికి ఎట్లా చేయాలి అనేటువంటిది అడిగితే మేడం పోలీస్ మాన్యువల్స్ రూల్స్ అన్నీ చూసి దాని డీమ్ టు బీ ప్రొవిజన్ అని ఒకటి ఉంటుందండి, దాని ప్రకారం ఇతన్ని రిలీవ్ చేయొచ్చు మనం అని చెప్పేసి మేడం గారు చెప్పారు. చెప్తే అప్పుడు నా సర్వీస్ రికార్డు 5 yearsలో నాకు నాట్ ఈవెన్ సింగిల్ రిమార్క్ అండి. నా రికార్డు మొత్తంలో ఎటువంటి పనిష్మెంట్ లేదు, ఏమీ లేదు. సో ఆ రిమార్క్ లేకపోవడం చూసి అసలు వెంటనే రిలీవ్ చేయండి ఇతను అని చెప్పి ఆ రోజు నేను మార్నింగ్ సార్ని అప్రోచ్ అయ్యాను. ఈవినింగ్ కల్లా నాకు రిలీవింగ్ ఆర్డరు, లాస్ట్ పే సర్టిఫికేటు అన్నీ వచ్చేసాయి. ఫ్యామిలీ బర్డెన్స్ అని అన్నారు, అది కూడా సైమిల్టేనియస్గా చూడాలి, సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, ప్లస్ మళ్ళీ సిఐ అక్కడ మీకు పెడుతున్న టార్చర్ ఒకటి, ఆ స్ట్రెస్ని తీసుకోవాలి. మీరు ఆ చిరాకు వచ్చేసారు, జాబ్ మానేయాలి, ఇంక ఇది కాదు నా లక్ష్యము వేరే ఉంది, అదంతా తీసుకోలేకపోయి మీరు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీని ఎట్లా బ్యాలెన్స్ చేశారు? అవునండి, చాలా మంచి ప్రశ్న. ఎవరు నన్ను అడగలేదు ఇప్పటివరకు, మీరు బాగా అబ్జర్వ్ చేశారు. ఫ్యామిలీ బ్యాలెన్స్ షీట్ నేను 5 years చేసినప్పుడు నా సేవింగ్స్ని నేను ఉంచిపెట్టానండి. అదేవిధంగా మా నాయనమ్మ గారికి నేను రిజైన్ చేసినటువంటి విషయాన్ని నేను చెప్పలేదండి. ఎందుకనంటే ఆమెకి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే తల్లిదండ్రులు లేరు, సరే పిల్లవాడికి ఏదో జాబ్ వచ్చింది, సో కొద్దిగా ఉపశమనం వచ్చింది, ప్లస్ పెళ్లి చేసేస్తే ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది వీళ్ళకి అనేటువంటి ఆలోచనతోటి ఆమె ఉండేది. సో మా నాన్నమ్మ గారు అట్లా ఉండేసి ఓకే మళ్ళీ నేను ఏదన్నా లీవ్కి వెళ్తానా, ఇన్ఫ్యాక్ట్ నేను ఢిల్లీ ప్రిపరేషన్కి వెళ్తాను అన్నప్పుడు ఆమె నువ్వు ఢిల్లీ వెళ్తే నేను ఊరేసుకుని చనిపోతానని చెప్పాను. ఎందుకనంటే నేను ఇక్కడే ఉండాలి, ఆమెకు ఎదురుగా ఉంటే ఆమెకు కాస్త హ్యాపీ, తర్వాత ఇంకోటి మ్యారేజ్ చేసుకుంటే ఒక ఫ్యామిలీ ఏర్పడుతుంది. సో అది ఆమె ఉద్దేశం అనమాట, ఉన్నప్పుడు అన్నీ జరగాలి. సో నువ్వు ఢిల్లీ వెళ్తే నేను ఊరేసుకొని చనిపోతాను అనేది. సో అటువంటి ఇంపల్సివ్ మైండ్ ఉన్న మనిషికి నేను రిజైన్ చేశాను చెప్తే ఆమె తట్టుకోలేదు. సో నేను అప్పుడు నాకు ర్యాంక్ వచ్చే వరకు ఆమెకి నేను రిజిగ్నేషన్ చేసిన సంగతి తెలియదు. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పా, మా తమ్ముడికి చెప్పాను, అట్లాగే అందరికీ చెప్పాను. చెప్తే అట్లాగే మేనేజ్ చేశాను. అంటే నాన్నమ్మతో కూడా మీకు ఎక్కువ అటాచ్మెంట్ అని విన్నాం. అవునండి, చాలా ఎక్కువ అటాచ్మెంట్. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు లేని లోటు మాత్రం నాకు చూపించలేదు ఆమె, అంటే పోషణ పరంగా వాటి పరంగా. ఎమోషనల్గా ఏంటంటే కొన్ని ఇప్పుడు ఆమెకు చెప్తే అర్థం కాదు. ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయ్యాము అంటే అన్నయ్య రాసిన మార్కులు వచ్చినాయా అంటది, ఆమెకి పాస్ అయ్యే రిజల్ట్స్ అనేది కూడా తెలియదు. సో అట్లా ఆమెకి అవగాహన అనేట్లేదు. కానీ మంచి పోషణ ఆలనా పాలన అయితే మాత్రం చాలా బాగా చూసుకుంటుంది. ఇంకా మోర్ దాన్ మదర్ లాగే ఇంకా ఆమె మమ్మల్ని అఫెక్షనేట్గా చూసుకునేది అన్నమాట. ఇప్పుడు హ్యాపీయా? ఇప్పుడు హ్యాపీ, చాలా హ్యాపీ అండి. మీరు దాచిన దానికి ఈరోజు రివీల్ అయిపోయిన తర్వాత ఆ హ్యాపీనెస్ ఎట్లుండే నానమ్మది? ఆమె ఫస్ట్ చెప్పగానే పోలీసు వాడు అనుకున్నారా, దొంగోడరా వీడు చెప్పలేదు అట్లా అన్నది. తర్వాత ఆమెకు తెలియదు సివిల్స్ అంటే కూడా ఏంటిదని. మా ఫ్రెండ్ ఒక ఆయన విఆర్ఓ ఉండేది, యోగి అని, ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు కార్ వేసుకొని వస్తుంటాడు. వచ్చినప్పుడు ఆమె చూసి ఇప్పుడు జాబ్ వచ్చిందంటే విఆర్ఓ కంటే మంచిదేనా, విఆర్ఓ జాబేనా అంటది. సో అది దానికంటే పెద్ద జాబే అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. అంటే నేను కానిస్టేబుల్ వదిలేసాను, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను, చాలా స్ట్రెస్ ఉంది, పోనీ సిఐ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత కూడా మీరు కొంచెం ఫ్రీ అయిపోయారు. బట్ సివిల్స్ నేను ర్యాంక్ సాధిస్తానా, లేకపోతే కానిస్టేబుల్ జాబ్ ఒకవేళ నాన్నప్పుడు చెప్పారు, నేను ఇప్పుడు వదిలేసుకున్నాను వచ్చేసాను, ఇట్లాంటిది ఏమన్నా ఫేస్ చేశారు? అసలు వద్దు సివిల్స్ నాకు, నేను చేయలేనేమో అన్న ఏమేమన్నా ఫేస్ చేశారా? అటువంటి డౌన్కి వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్, మోటివేషను, ఇటువంటి అన్ని డౌన్లోకి వచ్చిన సిచ్యువేషన్ అయితే ఉందండి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో. అయితే నేను ఫస్ట్ 2018లో జాబ్ రిజైన్ చేసి 2019 నా ఫస్ట్ అటెంప్ట్ అండి. అప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడు ఫైనల్ కట్ ఆఫ్లో 9 marksలో మిస్ అయ్యాను. సో అప్పుడు సాధించలేకపోయాను. అప్పుడు నాకు పెద్ద నిరుత్సాహం ఏమో అనిపించలేదు, ఎందుకంటే 18లో కసిగా చదివాను, 19లో అటెంప్ట్ ఇచ్చాను, ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. ఓకే నెక్స్ట్ టైము చిన్న మిస్టేక్. అప్పుడు ఏమైందంటే నేను మెయిన్స్లో 110 marksకి రాయలేదండి అసలుకి, టైం సరిపోక. సో నేనేమనుకున్నా అంటే ఓకే నెక్స్ట్ టైము ఆ 110 marks రాస్తే మనం లిస్ట్లో ఉంటాం. సో అది అనుకొని ఓకే నెక్స్ట్ ఈసారి మిస్టేక్ నాకు రెక్టిఫై చేయాలి. బట్ 20లో నాకు కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేటువంటి తర్వాత ఎగ్జామ్ రాయలేకపోయాను. తర్వాత 21లో రాసినప్పుడు సీసాట్ ఫెయిల్ అయ్యానండి. అంటే ప్రిలిమినరీ స్టేజ్లోనే 2 పేపర్లో ఒక పేపర్ సీసాట్, అది ఫెయిల్ అయ్యాను. సో అప్పుడు ప్రిలిమినరీ స్టేజ్లో డిస్క్వాలిఫై అవ్వడం కొద్దిగా బాధ అనిపించింది.
కానీ ఇంకా ఎఫర్ట్స్ని ఇంక్రీజ్ చేశాను. ఓకే. ఇంక్రీజ్ చేసిన తర్వాత కూడా 22లో సీసెట్ మళ్ళీ పోయిందండి ప్రిలిమినరీ స్టేజ్లో. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, చాలా డిమోటివేట్ అయిపోయాను. సో ఒకవైపు కెరీర్ లేదు, అది ఇంట్లో తెలియదు. సో ఇంకోవైపు ఏమో మనకి ఇటువంటి డిఫికల్టీస్, అంటే డెస్పైట్ ఆఫ్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ఎఫర్ట్స్, అంటే ఎఫర్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఫెయిల్ అవటం అనేది చాలా బాధ ఇచ్చింది. అప్పుడు నేను బాగా డిప్రెస్ అయిపోయాను, ఒక్కడనే ఉండేవాడిని. సో ఇంటికి ఫోన్ చేసేవాడిని కాదు, మా తమ్ముడితో మాట్లాడేవాడిని కాదు, ఇట్లా ఉండేదన్నమాట సిచ్యువేషన్. చెప్పుకోలేండి. మా ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పాను. మా మామయ్య గారు ఉండేవాళ్ళు. నేను రిజైగ్నేషన్ చేసింది ఆయనకును యోగి అని ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, ఆయనకి వాళ్ళిద్దరికి తెలుసు. సో వాళ్ళిద్దరికి తెలుసు. ఇంకా నేను అది షేర్ చేసి వాళ్ళతో మాట్లాడేవాడిని. మా మామయ్య గారు చెప్పేవాళ్ళు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు వస్తుంది, సో దాన్ని ఇవన్నీ అధిగమించాలి నువ్వు అని చెప్పేవాళ్ళు. సో అప్పుడు నేను స్పిరిచువల్ పాత్రలోకి, అంతకుముందు నాస్తికుడిగా ఉండేవాడిని. అది కూడా విన్నాం, నేను అదే అడగబోతున్నాను. నాస్తికుడిగా ఉండేవాడిని, దేవుడు లేదు, దెయ్యం లేదు, ఏం లేదు, అంత సైన్స్ అని. బట్ మనకి తెలియని మీరే తెలియకుండా పారాయణం కూడా చేశాను. అవునండి, అవును. హనుమాన్ చాలీసా మీకు చెప్పలేదు, రిజల్ట్స్ నాకు 16వ తేదీ వస్తాయని తెలియదు. కొద్దిగా ఎందుకో నాకు నెగిటివ్ ఫీలింగ్, అట్లా కొద్దిగా భయం వేస్తూ ఉన్నది, రిజల్ట్స్లో లిస్ట్లో పేరు ఉంటుందా లేదా అనేటువంటిది. సో నేను ఆ భయం వచ్చినప్పుడు స్టార్ట్ అయినప్పుడు నేను హనుమాన్ చాలీసా పారాయణం స్టార్ట్ చేశాను. సో రోజు మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో లేసేవాడిని, 3:45 ఆ టైంకి లేచి నిష్టగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని 11 సార్లు చేశాను. ఇన్సిడెంటల్లీ ఇది మీరు కోరిలేషన్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. అదే 12వ తేదీ వస్తాయన్నారు రిజల్ట్స్, కానీ ఆ రోజు రాలేదు. తర్వాత 15వ తేదీ వస్తాయన్నారు, ఆ రోజు రాలేదు. కానీ 16వ తేదీ వస్తాయి అని చెప్పి 16వ తేదీ వచ్చాయి. అదే రోజు ఇక్కడ అశోక్ నగర్, వివేక్ నగర్లో ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అది స్వయంభూ టెంపుల్. అక్కడ నేను 11 రోజులు, అంటే నా 11వ రోజు 16వ తేదీకి అయిపోతుంది. సో 11వ రోజు హనుమాన్ చాలీసా పారాయణం అయ్యింది. అదే రోజు ఆ గుడిలో హనుమాన్ చాలీసా పారాయణం ప్లస్ హనుమాన్ కార్యసిద్ధి హోమం, అంటే ఏదైనా ఒక కార్యాన్ని అనుకుంటే దాన్ని నెరవేర్చేటువంటి హోమం అనమాట. ఆ హోమం చేస్తే దాంట్లో నేను పాల్గొన్నాను. సో పాల్గొని నేను ఇంటికి వచ్చి అక్కడ సుందరకాండలో కొన్ని చాప్టర్స్ చదువుతూ ఉన్నాను, అంటే మనోనిబ్బరం కోసం రిజల్ట్స్ వస్తాయి అన్నారు కాబట్టి. అది చదువుతున్నాను, సడన్గా రిజల్ట్స్ వచ్చాయి, లిస్ట్లో పేరు ఉన్నాయి. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద ఆల్మైటీ. అంటే మీరు ఇప్పుడు అన్నారు నాస్తికుడు, మీరు బేసిక్గా సైన్స్ని నమ్ముతారు, అంటే ఎందుకు మళ్ళీ ఇటువైపు వచ్చి మీరు పారాయణం చెయ్యాలి అని ఎందుకు సడన్గా, అప్పటి వరకు మీరు చెయ్యని వాళ్ళు సడన్గా మీకు సివిల్స్ రిజల్ట్ వస్తున్నాయి అని అనే వరకు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, ఎందుకు అట్లా? సివిల్స్ రిజల్ట్స్ వస్తున్నాయనే అప్పుడు కంటే దాని ముందు నుంచి కూడా నేను బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే నన్ను అంటే ఈ వైపు డివైన్ పాత్రలోకి తీసుకొచ్చింది, స్పిరిచువల్ పాత్రలోకి తీసుకొచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే, నేను కొన్ని చర్యలు చేస్తూ ఉన్నాను, డెస్పైట్ నేను చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాను. ఈ క్రమంలో కొన్నిసార్లు ఏమైందంటే, ఇన్సిడెంటల్లీ నేను ఒక చర్యని ఒక మనిషికి చేశాను. నేను ఒక చర్యని, ఒక ఇన్సిడెంట్ని, లేకపోతే ఒక యాక్ట్ని, అదే రకమైనటువంటి కర్మ నాకు మళ్ళీ తిరిగి అదే కాంటెక్స్లో, అదే విధంగా, అదే రూపంలో నాకు రావడం జరిగింది. అది మంచి జరిగింది, చెడు జరిగింది. సో రెండు జరిగినప్పుడు నాలో ఒక ఇంక్విజిటివ్నెస్ స్టార్ట్ అయింది. ఏంటి కర్మ సిద్ధాంతం, మనం ఏంటంటే సివిల్స్లో ఎథిక్స్ కోసం వాటి కోసం చదువుతాం, ఎథిక్స్ పేపర్స్ కర్మ సిద్ధాంతం. సో అటువంటి కర్మ సిద్ధాంతం అనేటువంటి నాకు రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను దాని గురించి కొద్దిగా అధ్యయనం చేయటం అనేటువంటిది స్టార్ట్ చేసిన తర్వాత నాకు కర్మ సిద్ధాంతం మీద విశ్వాసం ఎక్కువైంది, ఎందుకంటే నేను దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి. దాని తర్వాత ప్రతి మనుషులు, అంటే మొత్తం నా స్పిరిచువల్ జర్నీలో నాకు నచ్చేటువంటి ఒకే ఒక్క, అంటే నా కోర్ ఫిలాసఫీ ఏంటంటే, ప్రతి జీవిలో దేవుడు ఉంటాడండి. ఎస్, నేను అదే అడగబోతున్నాను. అలాగే మీరు జంతువులనైనా ప్రకృతినైనా బాగా ఇష్టపడతారని అన్నారు. ఆ జంతువుల ద్వారానే మీకు ఏదో జరిగింది, ఇటువైపు నుంచే మీరు స్పిరిచువల్ వైపుకి వచ్చారనేది నాకు ఒక డౌట్. అంటే అది కూడా కొంతవరకు నిజమండి. ఫస్ట్ నుంచి నాకు అంటే జంతువులు అంటే చాలా ఎన్నవాన్నటువంటి అభిమానం. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మేము కోళ్ళను పెంచేది మా ఇంట్లో. వాటిని మా నాన్నగారు ఏంటంటే మామూలుగా ఇంట్లో పెంచిన కోళ్ళని కోసుకొని ఇట్లా తింటా చేస్తుంటారు రైతులు వాళ్ళు వీళ్ళు వాటిని. కానీ నేను అది కొయ్యనీయలేదు మా నాన్నగారు, నేను ఏడుస్తూనే ఉన్నా స్కూల్కి వెళ్ళా అప్పట్లోనే. ఇంకా కోసుకుందాం అది ఇది అని అంటే, లేదు నేను స్కూల్కి కూడా వెళ్ళనని చెప్పి ఏడుస్తూనే ఉన్నా. ఏడుస్తుంటే పోరా నువ్వు జిడ్డులా తలుపుకున్నావు వదిలేసాడు. సో అప్పటి నుంచి ఆ అప్రోచ్ ఉండేది.
కానీ అది బలంగా ఇంకా 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 ఎట్లా పెరిగిందని అంటే రీసెంట్గానే ఒక 10 days బ్యాక్, అంటే నాకు ముందు నుంచి జంతువులు నేను అప్పుడు కానిస్టేబుల్ చేసేటప్పుడు నైట్ పెట్రోలింగ్స్ ఉండేవి. అప్పుడు నైట్ పెట్రోలింగ్స్ బీట్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఆ బీట్స్ అప్పుడు ఏంటంటే జనాలు ఎవరు ఉండరు, అప్పుడు నైట్ ఈ స్ట్రే డాగ్స్ కావచ్చు ఇవి తిరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మనకి క్లియర్ పిక్చర్ తెలుస్తుంది అవి ఎంత సఫర్ అవుతున్నాయని. అదేవిధంగా కొన్ని హైవేస్లో అయితే యాక్సిడెంట్ అవుతాయి. ఈ బర్రెలు, ఆవులు ప్లస్ ఈ కుక్కలు ఇటువంటి నైట్ అయితే తిరుగుతుంటాయో వాటిని వెహికల్స్ కొట్టేస్తాయి, వెళ్ళిపోతాయి. ఇంకా వీళ్ళు ఏదో పని మీద వెళ్తుంటారు కార్లో. సో అది కొట్టిన తర్వాత ఏదో సారీ ఫీల్ అవుతారు, అయ్యో దేవుడా అనుకుంటారు, వాటికి ఏదో నీళ్లు పోస్తారు, వెళ్ళిపోతారు. అదే దాని చనిపోతుంది. అది ఆ చనిపోయే క్రమంలో దాని మోగ వేదన నేను కొన్నిసార్లు చూశాను ఆ హైవేలో. అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనకి చిన్న దెబ్బ తగిలితేనే ఎంత బాధ అండి. సో అది వాటి బాధ వర్ణనాతీతం. అదే ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ 109, మనకి 108 అంబులెన్స్ సర్వీస్ ఎట్లయితే ఉందో 109 అనేటువంటి ఒక సర్వీస్ కనుక ఉండి 247 కాల్ సెంటర్స్ ఉంటే, ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తితో లేకపోతే ఇంకో చూసిన వ్యక్తితో వెంటనే ఫోన్ చేసి, సార్ పలానా చోట ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఈ ఆవు లేకపోతే ఈ జీవి ఎట్లా ఉంది అని చెప్పి లొకేషన్ షేర్ చేసేస్తే వాళ్ళు వచ్చి దాన్ని తీసుకెళ్ళి దాన్ని సేవ్ చేస్తారు. ఎంత బ్యూటిఫుల్ థింగ్ అండి అది. అది అందుకనే మీరు అనుకుంటున్నారు ఉదయ్ గారు, బట్ అది ప్రాక్టికల్గా వర్కౌటా? చట్టాలు మీకు మళ్ళీ గవర్నమెంట్ సపోర్ట్ ఇదంతా ఎట్లా అవుతుందంటే? ఖచ్చితంగా ప్రాక్టికల్గా వర్కౌట్ చేయించాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, వన్ హెల్త్ అనేటువంటి యానిమల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. మీకు ఒక విషయం తెలుసా, హనీ బీస్ ఉంటాయి, తేనెటీగలు. అవి కనుక మొత్తం ఈ రోజున అంతమైపోతే మానవ నాగరికత అనేటువంటిది ఒక రాబోయే 7-8 సంవత్సరాలు లేకపోతే ఒక డికేడ్లో ఆహార కొరతను ఎదుర్కొని చనిపోతాం మనం. సో అంత సింక్రనైజేషన్ తోటి మనం ఉంటాం. సో ప్రభుత్వాలు ఇప్పటికి వన్యప్రాణి చట్టాలు కావచ్చు, రిజర్వ్ ఫారెస్ట్లు కావచ్చు, శాంక్చురీస్ కావచ్చు, బయోస్పీ రిజర్వ్స్ కావచ్చు, ఫ్లాగ్షిప్ స్పీసెస్ కావచ్చు, ఇటువంటి వాటన్నిటిని మనం గవర్నమెంట్ చేస్తూ ఉంది. కొన్ని ఎన్జిఓస్ కూడా ఇటువంటి ఎన్జిఓస్ కూడా వాటిని చేస్తున్నాయి. సో మనకి విల్లు ఉండాలండి. ఆ విల్లు, ఆ దృఢమైనటువంటి కాంక్ష ఉండాలి. ఈ దృఢమైనటువంటి కాంక్ష, ప్రతి జీవిలో దేవుడు ఉంటానటువంటి ఒక తాత్వికమైనటువంటి దృక్పథం ఉండి వాటిని సంరక్షించాలి అనేటువంటి వాటి బాధను కూడా మనం అర్థం చేసుకునేటువంటి మనసు ఉండాలి. సో అటువంటిది రీసెంట్గా నాకు రిజల్ట్స్ రావడానికి 10 రోజుల ముందే నేను వెళ్తుంటే ఒక ఎద్దుని కార్తో కొట్టేశారు. సో కొట్టేసి అది పక్కన పడేస్తే వాళ్ళు అందరు చూస్తున్నారు, దానికి ఏదో నీళ్ళు పోస్తున్నారు. నేను బస్సులో వెళ్తా ఉన్నా, వాడపల్లి వెళ్తూ ఉన్నాను. నేను వెళ్తూ ఉంటే అక్కడ చూసి బస్సులో నేను మా కజిన్ దిగి అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకి పక్కనే హాస్పిటల్ ఉంది, జస్ట్ 100 మీటర్స్లో పశు వైద్యశాల ఉంది. అది వాళ్ళకి తెలియలా. నేను బస్సులో ముందుకెళ్తా ఆడ ఆపు అంటే వాళ్ళు తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా వైద్యశాల ముందు ఆపారు. సో ఆడ నుంచి నేను పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని తీసి ఒక ట్రాక్టర్ను ఆపి దాన్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు కొన్ని ఇంజెక్షన్స్ చేశారు. 24 hours అయితే కానీ మేము చెప్పలేమండి దాన్ని అన్నారు. అన్న తర్వాత అది ఎంత మోగవేదన అనిపిస్తుంది. నేను దాన్ని చేసి కానీ చివరికి దాన్ని రక్షించలేకపోయాను నేను. ఎందుకంటే అప్పటికే 3 hours అయిందని చెప్పారు. నేను చూసే టైం ఉండుంటే గోల్డెన్ అవర్ ఉంటుంది ప్రతి మనిషికి, అంటే యాక్సిడెంట్ అయినప్పుడు సేవ్ చేస్తే ఎంత మంచి, వాటి రుణం ఎలా మనం తీర్చగలుగుతాం. వాటి మోగ వేదన మనకి ఏదైనా ఇబ్బంది అయితే అబ్బా అనుకుంటాం. సో వాటికి అవి చెప్పలేవు. అందుకని ఇప్పటికీ నేను మీ వేదిక, అంటే మీడియా అన్ని వేదికల తరపున రాష్ట్ర ప్రభుత్వాలని, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది, ఇది ఎలక్షన్ టైము. సో మీ మేనిఫెస్టోలో ఈ 109 ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారో అదేవిధంగా జంతువులకు కూడా ఈ 109ని తీసుకొస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టండి. ఏ ప్రభుత్వం అయితే తీసుకొస్తుందో ఆ ప్రభుత్వానికి నేనైతే నా ఓట్ని క్యాస్ట్ చేస్తాను. అంటే మీరు సంకల్పించుకున్నది కూడా చాలా గొప్పది. సివిల్స్ అంటేనే చాలా ప్రయారిటీ ఉంటుంది. దాంట్లో మళ్ళీ మీరు 109 తీసుకొచ్చి మూగజీ వాళ్ళకి ఏదో చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ లక్ష్యం నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. దీంతో పాటుగా అంటే ఫ్రెండ్స్ ఏమైనా కూడా సివిల్స్ వద్దులేరా, నువ్వు చేయలేవు, ఎక్కువ కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అన్ని ఫ్రెండ్స్ కూడా మీకు సపోర్ట్ చేశారు అని అంటున్నారు కదా. సో వాళ్ళు కూడా ఏమైనా మీతో పాటు వాళ్ళు కూడా స్ట్రెస్ ఫేస్ చేశారు ఎప్పుడైనా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎర్లియర్ నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతోటి లేదు నేను రిజైన్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అప్పుడప్పుడు ఇంపల్సివ్గా అనేది, ఈ ఉద్యోగం ఎందుకు అసలు మన కెరీర్లో. కొంతమంది కానిస్టేబుల్స్ ఇప్పటికి 22 సంవత్సరాలు అండి, అందరు కానిస్టేబుల్స్గానే ఉన్నారు, ప్రమోషన్స్ లేదు, ఏం లేవు, రికగ్నిషన్ కూడా లేదు, థ్యాంక్లెస్ జాబ్ అన్నట్టు ఫీల్ వస్తుంది. సో నేను రిజెక్షన్ చేసి వెళ్ళిపోదాం, అయితే మహా ఇంక 4-5 ఏళ్ళు కష్టపడతాము, ఖచ్చితంగా జాబ్ పడతాం అనేది. అప్పుడు వాళ్ళు ఎందుకులే మామ అది ఇది మన ఫ్యామిలీ అంతా ఈఎంఐస్ ఉన్నాయి ఇట్లా అనుకునేవాళ్ళు. సో నేను అప్పుడు నాకు మైండ్ ఏంది పోన్రా, అప్పుడు నా మైండ్ మారిపోయేది. అది ఒక సామెత ఉంటుంది అన్నమాట, ఒక కొటేషను,
మీరు మీ సరౌండింగ్ సింహాలతో ఉన్నారనుకోండి, మీ ఆలోచన మీ ప్రవర్తన కూడా సింహంలాగా ఉంటుంది. మీ సరౌండింగ్ గొర్రెలు మేకలతో ఉన్నాయనుకోండి, మీరు కూడా పిరికి పందలా ఉంటారు. సో దాన్ని నేను బిలీవ్ చేశాను. నేను నా సరౌండింగ్ మంచి ఫ్రెండ్స్ని పెట్టుకున్నాను. తర్వాత నేను అప్పుడు మా ఫ్రెండ్స్ యోగి, రాజేష్, సునీల్, అదేవిధంగా కళ్యాణ్ అని, తర్వాత మా మావయ్య గారు చాలా బ్రేవ్ సోల్ అనమాట. సో నేను రిజిగ్నేషన్ చేసి చెప్పలే ఎవరికి, డైరెక్ట్ మా మావయ్య ఇంటికి వెళ్ళేసి నేను జాబ్ రిజైన్ చేశానంటే ఒక సెకండ్ అట్లా ఆలోచి ఓకే ఎందుకు అన్నాడు. రీజన్ అని కూడా చెప్పాల, సిఏ ఎట్లా అన్నారని. నేను సివిల్స్ రాయాలనుకుంటున్నా, నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పన్నా. సరే ఏం హెల్ప్ చేయాలంటే, సో నా దగ్గర సమ్ అమౌంట్ ఉంది, దానితో నేను ముందుకెళ్తున్నాను, ఇంకేదన్నా నాకు అవసరం అయితే కాల్ చేస్తాను అంటే, సరే నువ్వు ఏది చేస్తానంటే నేను దానికి ఆల్వేస్ హియర్ అని చెప్పి ఆయన రాక్లాగా ఉన్నారు. తర్వాత మా ఫ్రెండ్ యోగి ఉన్నారు. అదే డిపార్ట్మెంట్లో ఇట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు, ప్లస్ మంచి చేసే వాళ్ళు ఉన్నారు. శివకుమార్ గారు అని మాకు సబ్ ఇన్స్పెక్టర్, అదే స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు అప్పుడు. ఆయన కూడా నాకు అంటే మాకు అన్నయ్య ఇంకా. సో ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. సో అందరూ ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాలంటే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అని కూడా నేను చెప్పను, ఇంకా మోర్ దాన్ దట్ దే ఆర్ సోల్జర్స్ అన్నమాట, కమాండోస్ ఫర్ మీ. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కమాండోస్ ఎట్లా యాక్షన్లోకి వస్తారు అట్లా వస్తారు. ఎస్, అంటే దీంతో పాటుగా అంటే మీరు ఎక్కడైతే సివిల్స్కి ప్రిపేర్ అయ్యారో అక్కడ మీకు సపోర్ట్ ఎలా ఉండింది? దాంతోపాటుగా మీకు ముందు ఎవరైనా గైడ్ చేశారా? మీకంటే ముందు ర్యాంకర్స్ ఎవరైనా కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకున్న సందర్భం ఉందా? చేశారండి. నాకు చలిజాముల వెంకటేశ్వర్ అని అన్న ఐఏఎస్ ఆఫీసరు ఉన్నారు, ఆంధ్ర క్యాడర్లోనే ఉన్నారు అన్నయ్య. అంతకుముందు తిరుపతి జాయింట్ కలెక్టర్గా కూడా చేశారు, పాడేరులో ఐటీడీఏ పీడీగా చేశారు. ఓకే. సో అన్న ర్యాంక్ కొట్టినప్పుడు 2015లో కొట్టారు అన్న. సో యోగి అని చెప్పాను కదా మా ఫ్రెండ్, తను అక్కడ విఆర్ఓ చేస్తున్నారు అప్పటికి. సో నాకున్న ఇంటెన్షన్ వాటిని చూసి ఆ రోజు అన్న దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. అన్న కూర్చోబెట్టి మాట్లాడారు. అన్నకి సిలబస్ అన్నీ ఇట్లా చదివానున్నా, ఈ బుక్స్ చదివాను, ఇంతవరకు వచ్చాను అంటే నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు ఉదయ్, నీలో అది ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి నాకు. సో నువ్వు ఢిల్లీ వెళ్ళి వాజిరామ్ అండ్ రవి దాంట్లో నేను తీసుకున్నాను, నీకు కూడా అక్కడ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, అక్కడికి వెళ్ళే పని అయితే వెళ్ళు, తర్వాత ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయి, ఫోన్ చేయని చెప్పారు. సో అక్కడి నుంచి నేను ఆ సజెషన్ తీసుకొని ఢిల్లీ వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఏంటంటే అన్న ఏమో ఎంబీబీఎస్ డాక్టరు ఫస్ట్, ఆయనకి ఏంటంటే హిస్టరీ, పాలిటీ ఇవి కొత్తగా ఉంటాయి అన్నమాట. కానీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాజిరామ్ రవిలో నాకు డిగ్రీలో నుంచే ఇవి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్లస్ నేను కాంపిటేటివ్స్ ప్రిపేర్ అవుతుంటే నాకు అన్ని కొత్తగా అనిపించాల, మళ్ళీ అవే రిపీటెడ్గా చెప్తూ ఉన్నారనమాట, ఎక్సెప్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇటువంటి కొన్ని టాపిక్స్. సో నాకు అంత వర్త్గా అనిపించలేదు. అందుకని నేను మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోవటం జరిగింది. షిఫ్ట్ అయిపోయి 19లో అటెంప్ట్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఇచ్చి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు కొంతమంది మళ్ళీ మంచి వ్యక్తులు తగిలారు అనమాట. అందులో జగత్ సాయి రాళ్లపల్లి అని 2020లో 32nd ర్యాంక్ తోటి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ చేస్తున్నారు. ఆయన నాకు అక్కడ పరిచయం అయ్యారు. అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్, ఆయనకి ర్యాంక్ రాకముందు నుంచి ఫ్రెండ్షిప్. ఆయన మంచి ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు, గైడెన్స్. తర్వాత మహేష్ భాగవత్ సార్ అని ఉన్నారు, ఇప్పుడు తెలంగాణ అడిషనల్ డీజీగా ఉన్నారు సార్ కూడా గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ పెట్టేసి పర్సనల్గా ఇంటరాక్షన్స్ వాటిని ఇచ్చేయటం జరిగింది. తర్వాత తిరుపతిరావు గంట అని ఉన్నారు, ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్. ఆయన కూడా నా మైండ్ సెట్ని కొద్దిగా ఎగ్జామ్ పట్ల చేంజ్ చేయడం జరిగింది. సో ఇట్లా వీళ్ళందరూ నాకు మోటివేషన్, తర్వాత సపోర్టర్స్ కూడా. అదేవిధంగా ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ 772 ర్యాంక్ వచ్చింది భార్గవ్ పోతుబ్రెడ్డి అని. తను కూడా నాకు ఐఐటి బాంబే, నేను బిఏ క్యాండిడేట్, బట్ డెస్పైట్ ఆఫ్ దట్ థింగ్ హీ రెస్పెక్టెడ్ మీ లాట్. నాకు చెప్పేవాడు, సీసెట్ ఫెయిల్ అయ్యాను కదా, సో దాని గురించి చెప్పేవాళ్ళు. తర్వాత శామ్యుల్ వెస్లీ అని ఉన్నారు, ఆయన కూడా ఇప్పుడు గుజరాత్ గిఫ్ట్ సిటీలో పనిచేస్తున్నారు. సో ఇట్లా ఈ ఐఐటియన్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు నాకు ఈ క్రమంలో పరిచయం అయ్యారు. నాకు అంతకుముందు ఒక అపోహ ఉండేది, సివిల్స్ అంటే ఐఐటియన్స్ ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు వీళ్ళు కొడతారు అని. మీరు తెలుగు మీడియం అంటే కదా, మరి ఇక్కడ ఎక్కడైనా లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చిందండి, దాన్ని నేను అధిగమించాను. వర్క్ చేశాను, దాని మీద వర్క్ చేశాను. సో ఎవరైతే ఐఐటిన్స్ వల్ల నాకు నా సెల్ఫ్ డౌట్ వచ్చిందో, మళ్ళీ వాళ్ళ వల్లే నాకు అంటే నా గురించి తెలిసిన తర్వాత వాళ్ళు ఇంకా దే ఫెల్ట్ మోటివేటెడ్ అండ్ వాళ్ళు నాకు ఇంకా హెల్ప్ చేశారు. చేసి అప్పుడు నాకున్న మిత్తు పోయింది, అంటే ఐఐటియన్సే సాధిస్తారు అనేటువంటి మిత్తు పోయి నాకు ధైర్యం వచ్చింది అనమాట. సో ఆ విధంగా వచ్చింది. ఇంకా రిగార్డింగ్ ఇంగ్లీషు మీరు అడిగిన దానికి వస్తున్నట్టయితే, నేను ఫస్ట్ నుంచి అన్ని తెలుగు మీడియం అండి. స్కూలింగ్ అంతా జిల్లా పరిషత్ హై స్కూల్ ఊళ్ళపాలెంలో జరిగింది.
తర్వాత ఇంటర్మీడియట్ జవహర్ భారతి జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలోనే జరిగింది. డిగ్రీ కూడా అక్కడే జరిగింది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ అక్కడ. సో ఈ క్రమంలో ఏంటంటే మనం సివిల్ సెలక్షన్ తీసుకున్నాం. సో దానిలో ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్, మెయిన్స్ క్వశ్చన్ పేపర్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో నేను దీనికోసం ఏం చేశాను అంటే స్కూల్లో పెద్దగా నేను స్కూల్కి వెళ్ళింది కాదు. సో ఆ స్కూలింగ్ అంతా దెబ్బతినింది. సో నేను ఇంటర్మీడియట్ నుంచి అంటే 10th తర్వాత నుంచి మంచిగా స్టడీస్ మీద ఫోకస్ చేశాను. అలా చేసినప్పుడు నేను మళ్ళీ క్లాస్ 1 బుక్స్ తీసుకున్నాను. క్లాస్ 1 నుంచి 10th వరకు స్టేట్ సిలబస్ బుక్స్ అన్ని తీసుకొని వాటిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అంతా చదివాను. తర్వాత మళ్ళీ ఎన్సీఆర్టీ చదివాను. ఎన్సీఆర్టీలో కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకొని చదివాను. దాని తర్వాత ఐసీఎస్ సిలబస్ ఉంటాయో అవి కొన్ని టాపిక్స్ చదివాను. దీంతోపాటు రేమండ్ మర్ఫీ అనే ఒక బుక్ ఉంటుందండి, ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఒక బుక్ ఉంటుంది. రేమండ్ మర్ఫీ అది బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ లెవెల్ 3 లెవెల్స్ ఉంటాయి ఆ బుక్. ఆ 3 బుక్స్ని నేను వాటిలో 2 బుక్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో అది 2 బుక్స్ కంప్లీట్ చేస్తే మోర్ దెన్ సఫిషియంట్. అండ్ డైలీ హిందూ న్యూస్ పేపర్ చదవటం, దాంట్లోంచి వొకాబులరీని నోట్ చేసుకోవడం, ఇటువంటివి చేయడం జరిగింది. చేతన్ భగత్ గారి నావల్స్ ఉంటాయి, అవి చాలా లూసిడ్ ఇంగ్లీష్లో ఉంటాయి, చాలా కొలోకియల్ లాంగ్వేజెస్లో అట్లా ఉంటాయి. సో వాటిని చదవటం ద్వారా మనకి ఇంగ్లీష్ మంచిగా ఫ్రేజెస్ బిల్డప్ చేసుకోవటం, కన్వర్జేషన్ స్కిల్స్ బిల్డప్ అవటం, ఇటువంటివి కూడా జరిగాయండి. సో ఈ విధంగా ఇంగ్లీష్ని అధిగమించాను. ఓకే, అంటే మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ లాంగ్వేజ్ ఎలాంటివి ప్రిఫర్ చేస్తారు? అంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ ఎట్లా ఉంటుంది అక్కడ, ఆఫీసర్స్ కూడా మన రిసీవింగ్ కానీ ఎట్లా ఉంటుంది ఒకసారి ఏమైనా చెప్తారా? ఖచ్చితంగా చెప్తానండి. మనం ఇంటర్వ్యూకి మనం రీజనల్ లాంగ్వేజ్ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, రీజనల్ లాంగ్వేజ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మనం వాళ్ళు బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ అయితే అందరూ రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారండి. సో ఒక యూపీఎస్సీ మెంబర్ చైర్పర్సన్గా ఉంటారు, మిగతా 4 సభ్యులు వివిధ రంగాల నుంచి నిపుణులు, ఆయా బ్యూరోక్రాట్స్, సీనియర్ బ్యూరోక్రాట్స్ వస్తారండి. అయితే అక్కడ మనం తెలుగులో ఆప్ట్ చేసుకుంటే మనకి పక్కన ట్రాన్స్లేటర్ ఉంటారండి. ఇంటర్వ్యూ రూమ్లో ట్రాన్స్లేటర్ని అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసి ఆ ట్రాన్స్లేటర్ మనం తెలుగులో చెప్తే దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తారు. సో అటువంటి ఫెసిలిటీ ఉంది. కానీ మళ్ళీ రిగార్డింగ్ ఇంటర్వ్యూ ప్యానల్ సభ్యులు వాళ్ళ విషయానికి వచ్చినట్టయితే మనకి కొన్ని మిత్తులు ఉన్నాయండి. ఐఏఎస్ ఇంటర్వ్యూ అంటే బాగా స్ట్రెస్కి గురి చేసేస్తారు, భయపెట్టేస్తారు, ఏదేదో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటిని డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, నిన్ను భయపెట్టేస్తారు. ఇటువంటి అసలు అట్లే నేను అందుకే మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగడం కూడా ఏంటంటే చాలా వరకు అక్కడి వరకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అనేది చాలా వరకు ఉంటుంది. సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికే చాలా స్ట్రెస్ తీసుకుంటారు సార్. తర్వాత అదంతా మళ్ళీ అక్కడి నుంచి అయితే ఇంకోటి ఇంటర్వ్యూ నేను ఫేస్ చేయగలుగుతానా, లేకపోతే రిటర్న్ వచ్చేస్తానా, కష్టం అంతా వృధానా అన్నట్టు ఉంటుంది. సో అందుకని నేను మిమ్మల్ని గుడ్ క్వశ్చన్ మేడం. అక్కడ ఎట్లా ఉంటుందంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి, బోర్డు చాలా కార్డియల్గా ఉంటారు, మనల్ని ఇంకా ఈజ్ చేస్తారు. మనల్ని ఓకే మీరు క్రిటిసైజ్ అనేది కూడా విన్నాను, క్రిటిసైజ్ కూడా చేయరండి, అసలుకి క్రిటిసైజ్ కూడా చేయరు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి గౌరవ సభ్యులందరూ మన చేత మాట్లాడిస్తారు. మీరు మాట్లాడండి, యూ ప్లీజ్ క్యారీ ఆన్ అని చెప్పి చెప్తారు. ఒకవేళ మనకి ఏదైనా తెలియలేదు అనుకోండి, మేడం ఇది నాకు తెలియలేదంటే ఓకే నో ప్రాబ్లం అని చెప్పి మనకు తెలిసిన రంగం వైపు లేకపోతే తెలిసిన టాపిక్ వైపు ఆ కన్వర్జేషన్ని డైరెక్ట్ చేస్తారు. ఓకే, అక్కడ కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే, అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్రాస్ ఎగ్జామినేషన్ అండి. మన నాలెడ్జ్ ఆల్రెడీ ప్రిలిమ్స్, మెయిన్స్లో టెస్ట్ అయిపోయింది. ఇక్కడ ఎట్లా అంటే మీరు ఎటువంటి వ్యక్తి, మీ ఆలోచన సరళ ఎటువంటిది, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో మీరు ఎటువంటి ఏ విధంగా స్పందిస్తారు, సో మీరు మీ ఆలోచన ధోరణి ఎటువంటిది, మీకు బృంద స్ఫూర్తి ఉందా లేదా, ఒక ఫ్యాక్ట్ని మీరు క్రిటికల్ అనాలిసిస్ చేసి దాన్ని అనలిటికల్గా ఆలోచించగలుగుతారా లేదా, లేకపోతే మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉందా లేదా, మీరు సోషల్ ట్రైట్స్ ఎలా ఉన్నాయి, సో లాజికల్ కోరిలేషన్ ఎలా చేయగలుగుతున్నారు, సో మీకు ఒక డిస్ట్రిక్ట్ని ఇచ్చినప్పుడు మీరు అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, ద కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటారు. మీరు ఏదైనా ఒక అంశాన్ని ఆలోచించేటప్పుడు కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్లోంచి థింక్ చేయాల్సి ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఇప్పుడు హిందువులకి భగవద్గీత, ముస్లిమ్స్కి ఖురాను, క్రిస్టియన్స్కి ఎటువంటి బైబిల్ ఎటువంటిదో, అట్లాగే భారతదేశాన్ని ముందుకు నడిపేదానికి కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఒక మోరల్ కంపాస్. సో ఆ అప్రోచ్లో మీరు ఆలోచిస్తున్నారా లేదా, లేకుంటే మీరు ఆ ఆలోచనలు అనేటువంటి రాడికల్ వైపుగా ఉన్నాయా, డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయా, లేకపోతే ఫేజ్ వైజ్గా మీరు చేంజెస్ని తీసుకురాగలుగుతున్నారా లేదా, సో మీరు ఎంతవరకు డిటర్మైన్డ్గా ఉన్నారు పబ్లిక్ సర్వీస్కి, సో లింగ సున్నితత్వం అంటే జెండర్ సెన్సిటివిటీ, ఉమెన్ని మీరు ఎంతవరకు సెన్సిటివ్గా చూడగలుగుతున్నారు, చిల్డ్రన్ సెన్సిటివ్, ఇటువంటి అన్ని ఆస్పెక్ట్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తారండి. సో దట్ ఈస్ వాట్ ఇంటర్వ్యూ ఈజ్. మన నాలెడ్జ్ మనకు తెలియకపోతే మనం తెలియకుండా తెలియదు అని చెప్పాము కదా, దానికి ఆన్సర్కి దానికి మార్క్స్ ఉండవు.
మనకి తెలిసిన క్వశ్చన్ అడుగుతారు, దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతాం అనే దాని మీద మనల్ని పర్సనాలిటీని అసెస్ చేస్తారు. అంటే అక్కడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఓకే నేను ఫేస్ మంచిగా చేశాను, ఇంటర్వ్యూ బాగా చేశాను అని ఎప్పుడు ఫీల్ అవుతారు? నాకైతే నేను 2 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను కదండి. 2 ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినప్పుడు 2019 అటెంప్ట్ అప్పుడు అంటే 20లో ఇంటర్వ్యూ అవుతుంది. అప్పుడు గౌరవనీయ సభ్యులు సుజాత మెహతా మేడం గారు బోర్డు వచ్చింది. సో ఆ బోర్డు చేసి వచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చేసి బయటకు వచ్చినప్పుడు నాలో మైండ్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది, అది ఎట్లా జరిగింది ఇంటర్వ్యూ అనేటువంటిది. సో నేను బాగా చెప్పానా లేదా, కొన్ని క్వశ్చన్స్ చెప్పలేకపోయాను. సో అప్పుడు కన్ఫ్యూజన్ ఉంది. కానీ నేను 23 అటెంప్ట్లో బీబీ స్వైన్ గారు, గౌరవనీయ సభ్యులు బీబీ స్వైన్ గారు బోర్డు వచ్చింది. అది చేసి బయటకు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా అవుతుంది ఇది అనిపించింది. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ అలా చాలా బాగా జరిగింది. అంటే నా ఇంగ్లీష్ కూడా చాలా వాగ్దాటితో జరిగింది. ఫైనల్గా నాకు బీబీ స్వైన్ గారు ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ నేను మర్చిపోలేను. సారు ఏమన్నారంటే యువర్ ఇంగ్లీష్ ఈజ్ సో గుడ్, గో అండ్ సే థ్యాంక్స్ టు యువర్ ఇంగ్లీష్ టీచర్ అని చెప్పారు. మీ బుక్స్కే చెప్పలేము చెప్పారు. సో దాని తర్వాత ట్రాన్స్లేటరు కూడా అరేంజ్ చేశారు. అయితే సారు మళ్ళీ ఫైనల్గా ఒక జోక్ కూడా క్రాక్ చేశారు, యూ మేడ్ మ్యామ్ జాబ్లెస్ అని చెప్పారు. అంటే ట్రాన్స్లేటర్ని పెట్టాం కదా, నేను ట్రాన్స్లేటర్ హెల్ప్ తీసుకోకపోతే అప్పుడు మేడంకి పనే లేకుండా చేశారు మీరు అని అంటే, సే వన్ థింగ్ ఇన్ తెలుగు సో దట్ హర్ జాబ్ ఆల్సో విల్ బీ ఫుల్ఫిల్డ్ అన్నారు. అంటే ఆ మేడం వచ్చిన పర్పస్ కూడా సర్వ్ అవుతుందని నేనుండి, సార్ మేడం బోర్డుకి నా వైపు నుంచి కృతజ్ఞతలు చెప్పండి, సో నన్ను మాట్లాడే అవకాశం ఇచ్చి కార్డియల్ ఎన్విరాన్మెంట్లో నాకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసినందుకని అంటే మేడం చెప్పారు ట్రాన్స్లేట్ చేసి. చెప్పిన తర్వాత ఆయన అన్నారు, ఈవెన్ ఇఫ్ యూ నా హ్యావ్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇట్, వీ హ్యావ్ అండర్స్టాండ్ దట్ కాంటెక్స్చువల్లీ అని చెప్పి అన్నారు. సో ఆ కాంటెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే, నా ఇంటర్వ్యూ 40 minutes జరిగిందండి. మధ్యలో స్వైన్ సారు, ద కాన్వర్జేషన్ విత్ యూ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ప్లీజింగ్, బట్ ఆఫ్టర్ యూ దేర్ ఆర్ సమ్వన్ టు ఇంటర్వ్యూ, సో ప్లీజ్ కంక్లూడ్ ఇట్ బ్రీఫ్లీ అని చెప్పి దాని 4th member క్వశ్చన్స్ అయిన తర్వాత 5th memberకి చెప్పారు. సో ఆ సైన్స్ అన్ని చూసిన తర్వాత నాలో కాన్ఫిడెన్స్ బాగా పెరిగి హ్యాపీనెస్ ఎగురుతా వచ్చాను బయటికి. ఓకే, అంటే ఎంతమంది ఉంటారు అక్కడ మీకు ఆఫీసర్స్ అడగడానికి? 5 సభ్యులు ఉంటారండి. యూపీఎస్సీ ఆనరబుల్ గౌరవనీయ యూపీఎస్సీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చైర్పర్సన్గా ఉంటారు. దాంట్లో మిగతా 4 సభ్యులు ఉంటారు. 4 సభ్యులు కూడా వివిధ రంగాల నుంచి సీనియర్ బ్యూరోక్రాట్స్ కావచ్చు, లేకపోతే కార్పొరేట్లో ఉన్నటువంటి టాప్ కార్పొరేట్ లీడర్స్ కావచ్చు, తర్వాత సోషల్ యాక్టివిటీస్, ఇటువంటి వాళ్ళు ఉండటం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఒక మహిళా సభ్యురాలను కూడా ఉంచడం అనేటువంటిది ఉంటుందండి. అంటే టోటల్గా ఎంతసేపు ఉంటుంది? 5 ఉంటారండి. మా ఆన్ అండ్ యావరేజ్ ఇంటర్వ్యూ అనేటువంటిది 25-30 minutes అనేటువంటి జరుగుతుంది. కానీ మీది 40 minutes జరిగిందండి నాది. నా తర్వాత ఉన్నటువంటి క్యాండిడేట్ ఆమె వచ్చారు, బయటకు వచ్చి నీ ఇంటర్వ్యూ ఏంటి 40 minutes జరిగింది, నాకు ఆకలేస్తుంది అంటే మార్నింగ్ సెషన్ అది, సో నాకు ఆకలేస్తుంది, టెన్షన్ వస్తుంది, బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పారు. అప్పుడు నాకు స్పృహకు వచ్చింది, ఓకే ఇట్ వెంట్ 40 minutes అని చెప్పేసి. సో దట్ వాస్ మై ఎక్స్పీరియన్స్. ఉదయ్ గారు, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది. మీరేంటంటే ఒక జాబ్ చేస్తున్నారు, నాన్నగారి కోసం కానిస్టేబుల్ చేశారు, అక్కడ కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, తర్వాత సివిల్స్ అనేది మీ లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారు, దాని తర్వాత సివిల్స్ కొట్టారు. ఓకే, ఒక దృఢ సంకల్పంతో మీరు ఇవన్నీ చేసుకొని వచ్చారు. మధ్యలో స్ట్రెస్ని కూడా చాలా ఫేస్ చేశారు, అందులో మళ్ళీ మీడియం కూడా వేరు, మీకు అక్కడ కూడా చాలా ఫేస్ చేసి ఉంటారు, అది నేను అర్థం చేసుకోగలుగుతాను. దీంతో పాటుకి ఇప్పుడు వచ్చే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే వద్దు ఇంకా నేను చేయలేను, ఎక్కువ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. టోటల్గా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఎన్ని అవర్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అని అంటారు? ఎట్లాంటి సంకల్పం ఉండాలి, ఏం చెప్తారు? ఇక్కడ మన అవర్స్కి వచ్చినట్టయితే దెర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అండి. ఇన్ని గంటలు చదివితే ఖచ్చితంగా వస్తుంది, ఇన్ని గంటలు చదివితే రాదు, ఇట్లాంటిది ఏమి ఉండదు. రాదర్ మనం ఏం ఫోకస్ చేయాలంటే ఎక్సలెన్స్. అంటే ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ తీసుకున్నాం, ఆ టాపిక్ని మీరు బాగా అవపోసన పట్టాలి, బాగా నేర్చుకోవాలి. పాలిటీ లక్ష్మీకాంత్ అనే బుక్ ఉంటుంది, ప్లస్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ఉంటుంది. సో ఈ రెండింటిని తీసుకొని దాంట్లో మనకి దాని మీద మంచి కమాండ్ రావాలి. సో ఆ కమాండ్ కొంతమందికి 10 daysలో వచ్చింది అనుకోండి, కొంతమందికి 1 monthలో వస్తుంది. సో కొంతమంది ఆ విధంగా చదవగలుగుతారు. సో మీకు కమాండ్ వచ్చేంత వరకు దాన్ని చదవాల్సిందే. సో అది 10 hours 12 hours ఇటువంటిది ఏమి ఉండదు. సో మీరు ఆ రోజు వేసుకున్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూల్ ప్రకారం మీరు అది ఫినిష్ చేయాలి, దాని మీద మంచి కమాండ్ తెచ్చుకోవాలి. అంతవరకు దాన్ని వదిలిపెట్టకూడదు. ఒకటి వెన్ ఇట్ కమ్స్ టు అవర్స్. సో దాని తర్వాతకు వచ్చినట్టయితే ఎటువంటి ప్రణాళిక అనేటువంటిది విషయానికి వచ్చినట్లయితే
ఫస్ట్ సివిల్ సర్వీసెస్ సిలబస్ని బాగా అధ్యయనం చేయాలండి. సిలబస్ని నాకు ఇప్పటికీ మైండ్లో ఉంటుంది అనమాట. మనం ఎక్కాలి ఎట్లా అయితే బట్టి పడతాం టేబుల్స్, అట్లా సిలబస్ని బట్టి పట్టేసేయాలి. బట్టి పట్టేసిన తర్వాత మనకి ఒక బౌండరీస్ సెట్ అయిపోతాయి, సిలబస్ అనేటువంటి బౌండరీస్. సో ఆ సిలబస్ అనేటువంటి బౌండరీస్ సెట్ అయిపోయిన తర్వాత మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ప్రిలిమ్స్ మెయిన్స్ తీసుకొని వాటిని అధ్యయనం చేయాలి. వాటిని ఏ విధంగా అధ్యయనం చేయాలి, ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నారు, ఉదాహరణకు ఏ టాపిక్ నుంచి ఇస్తున్నారు, ఎంత డెప్త్లో ఇస్తున్నారు, ఏ విధమైనటువంటి వెరైటీస్తో ఇస్తున్నారు, ఇటువంటివి ఉంటాయి. సో ఉదాహరణకి కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, లేకపోతే జాగ్రఫికల్ ఇండికేషన్స్, లేకపోతే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ DPSPs, సో పార్లమెంటు వాటి యొక్క ప్రొసీజర్స్, సో ఇటువంటి టాపిక్స్ నుంచి ప్రతి సంవత్సరం క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో మనం ఎప్పుడైతే సిలబస్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని చూస్తామో అప్పుడు అవి మనకి అర్థమవుతాయి. సో ఆ విధంగా ఫస్ట్ సిలబస్ అధ్యయనం చేయాలి, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అధ్యయనం చేయాలి, తర్వాత బేసిక్స్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ డెమోక్రసీ, వాట్ ఈస్ ఎలక్షన్, వాట్ ఈస్ సావరానిటీ, వాట్ ఈస్ సెక్యులరిజం, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ మనకి బేసిక్ స్కూల్ బుక్స్లో ఉంటాయి. అవి NCERT బుక్స్ని క్లాస్ 6 నుంచి 10th వరకు చదవాల్సి ఉంటుంది. వాటి చదివే క్రమంలో మనం షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి, మన ఓన్ నోట్స్ని తయారు చేసుకోవాలి. ఆ బుక్గా చదివేస్తే మనకి రివిజన్ అవ్వదు. సో వాటిని మనం షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఆ షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటే అప్పుడు మనం ఈజీగా రివిజన్ చేయగలుగుతాం. సో వాటిని షార్ట్ నోట్స్ చేసుకోవాలి. తర్వాత ఒక సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ ఉంటుంది, ఏదో ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోవాలి మనం. ఆ స్టాండర్డ్ బుక్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేయాలి. దాన్ని కంప్లీట్ చేసి తరోగా కంప్లీట్ చేయాలి. దాని నుంచి కూడా మనం షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. అప్పుడు సబ్జెక్ట్కి ఒక షార్ట్ నోట్స్ మనకి తయారైపోతుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్, ఇట్లా. సో ఎప్పుడైతే మనకి సిలబస్ ఈ బేసిక్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ నుంచి మనకి ఒక నోట్స్ తయారైపోతుందో ఇంకా అక్కడ ఇది చేయడానికి ఒక 1.5 year 2 years పడుతుంది. సో ఈ క్రమంలో అప్పుడు మనకి కిక్ స్టార్ట్ అవుతుంది అనమాట, కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని తర్వాత మనం దాన్ని పదే రివిజన్ చేయటమే మన నోట్స్ని. సో అలా నేను నోట్స్ తయారు చేసుకున్నాను, నా ఓన్ నోట్స్. ఇంకా నాకు ఆ స్టాండర్డ్ బుక్స్, బేసిక్ బుక్స్తో పని లేదు ఇప్పుడు. సో వాటిని నా నోట్స్ తయారు చేసుకున్నాను. ఆ నోట్స్ తయారు చేసుకొని వాటినే చదువుతూ ఉంటాను. ఇంకా ప్రిలిమ్స్ కదే, మెయిన్స్ కదే, ఆ విధంగా చదువుతూ ఉంటాను. సో నాకు ఈ సంవత్సరం పేపర్ చాలా డిఫికల్ట్ పేపర్, ప్రిలిమినరీ పేపర్ కానీ CSAT కానీ. నాకు ఈ సంవత్సరం పేపర్లో నాకు 106 మార్క్స్ వచ్చాయి. 2023 సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ GS పేపర్లో 106 మార్క్స్ వచ్చాయి. కట్ ఆఫ్ వచ్చే 75 మార్క్సే ఉంది. సో అంటే అరౌండ్ 30 మార్క్స్ మార్జిన్ పెట్టగలిగా. అంటే ఈ విధంగా మనం బేసిక్స్ వీటిని కలిపి ఒక నోట్స్ తయారు చేసుకోవచ్చు, షార్ట్ నోట్స్. ఆ నోట్స్ వల్లే అట్లా సాధ్యమవుతుంది. సో అదొకటి. ఈ ప్రణాళిక లేక కొంతమంది సఫర్ అవుతారు. రెండోది, కొంతమందికి ప్రణాళిక ఉంటుంది కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేక సఫర్ అవుతారు. ఎగ్జిక్యూట్ చేయలేక సఫర్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే మోటివేషన్ అనేటువంటిది ఉండదన్నమాట. సో ఉన్నా కానీ దీనికి ఏంటంటే కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఉన్నది. ఎందుకు అని అంటే మనం 10th క్లాస్ అనుకోండి, 35 మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరూ పాసే. మీరు 1 కోటి మందిని తీసి రాపించండి, 1 కోటి మందికి 36 మార్కులు వస్తే 1 కోటి మంది పాసే. కానీ సివిల్ సర్వీస్లో ఉండేటువంటి వేకెన్సీస్ మాత్రం అరౌండ్ 1000 ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో 10 lakh పీపుల్ ఉంటారు. సో ఇది రిలేటివ్ మెరిట్ అనమాట ఇది. సో మీకంటే నేను 1 మార్క్ ఎక్కువ తెచ్చుకుంటే అప్పుడు. సో ఆ రిలేటివ్ మెరిట్ అనేటువంటిది, ఈ కాంపిటీషన్ యొక్క తీవ్రత ఎంత ఉంటుంది అనేటువంటిది మనం కనుక మైండ్లో పెట్టుకుంటే, ప్లస్ ఒక నోబుల్ కాజ్ ఉండాలండి. నోబుల్ కాజు అంటే ఇప్పుడు ఏదో స్టేటస్ కోసమో లేకపోతే మనీ కోసమో ఇటువంటి వాటి కోసమో కనుక మనం మనలో వెంపర్లాడుతుంటే అది ఆటోమేటిక్గానే నేచర్ మనకి సహాయం చేయదు. నిన్ను పోస్ట్ పోన్ చేసే మూడ్లోకే నెట్టేస్తుంది. అట్లాగా మనం ఒక నోబుల్ కాజ్ని కనుక క్యారీ చేస్తూ దానికోసం నేను గుర్తు చేసుకుంటే, నాకు ఈ రోజుకి 109 నా కెరీర్ మొత్తం ఈ జంతు సంరక్షణ మీద IAS ఆఫీసర్గా వేసేస్తే నీ కెరీర్ మొత్తం దీనిలోనే పనిచేసుకుంటా ఉంటా. సో నాకు అంత బలమైన తృష్ణ అనమాట వాటి మీద. సో మీకు అంత నోబుల్ కాజ్ ఉన్నప్పుడైతే ఉంటే కనుక, సో మీకు ఇది ప్రకృతి, దైవం, యూనివర్స్ మొత్తం మీకు సహాయం చేస్తాయి. సో ఆ నోబుల్ కాజ్ పెట్టుకొని దానికోసం డిటర్మైన్డ్గా పనిచేస్తూ పోతే ఆ డిమోటివేషన్ అనేటువంటిది ఉండదు. అట్లా అంటే 1 time రాస్తారు, 2nd time రాస్తారు, 3rd time రాస్తారు, రాస్తూనే ఉంటారు. ఇంకొంచెం స్ట్రెస్ అయిపోతుంటారు, ఇంకా నేను రాయలేనేమో అనే వాళ్ళకి మీరేం చెప్తారు దగ్గర? ఏదైనా మనం లక్ష్యం అనేటువంటిది, పడిలేచిన కెరటం అనేటువంటిది ఉంటుంది కదా. పడిలేచిన కెరటం లాగే ఇప్పుడు సముద్రంలో ఎక్కడో చిన్న అలా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయ్యి పెద్దదవుతూ అవుతూ పడుతూ లేస్తూ చివరికి తీరాన్ని దగ్గరికి వస్తుంది. సో గమ్యం దగ్గరికి. సో అది అటువంటిదే మన ప్రయత్నాలు కూడా. మనం ఏమనుకుంటామంటే, ఓకే నేనేమనుకున్నాను ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఇంటర్వ్యూ దగ్గర వచ్చేసినప్పుడు ఓకే వచ్చేసింది, ర్యాంక్ వచ్చేసింది, అయిపోయింది అనుకున్నాం.
సో దాని తర్వాత రిజల్ట్స్ పోయిన తర్వాత ఓకే నెక్స్ట్ అటెంప్ట్లో కొట్టేద్దాం అన్న, కోవిడ్ వచ్చింది. దాని తర్వాత ఓకే ఇది అయింది కదా, మంచి గ్యాప్ వచ్చింది, ఈసారి మంచి కొడదాము అనుకున్నా, కానీ సీసాట్ పోయింది. సో ఇన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఎఫర్ట్ పెట్టి మళ్ళీ రాసినప్పుడు అసలు ఎంత డిజాస్టర్స్, దట్ వాస్ ద డిజాస్టర్స్ లో పాయింట్ దట్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఇన్ 2000. టోటల్ ఎన్ని అటెంప్ట్స్? 4 అటెంప్ట్స్. నేను 4 అటెంప్ట్స్ ఇచ్చానండి. అంటే టోటల్ సివిల్స్కి జనరల్ క్యాండిడేట్స్కి అయితే 6 అటెంప్ట్స్ ఉంటాయి. ఇంకా వేరియస్ కేటగిరీస్ని బట్టి ఓబీసీకి అయితే 3 ఎక్స్ట్రా అటెంప్ట్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉన్న వాళ్ళకైతే 5 ఇయర్స్ అంటే 5 అటెంప్ట్స్ 5 ఇయర్స్ ఉంటాయి ఎక్స్ట్రా, ప్లస్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వాళ్ళ కేటగిరీస్ ప్రకారంగా అటెంప్ట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎస్, అంటే మీరు 780 ర్యాంక్తో కూడా సాటిస్ఫై అవ్వట్లేదు, నేను ఇంకా కొట్టాలి అనేది కూడా మేము విన్నాము, ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఇది కాదు ఇంకా మంచి ర్యాంక్ కొట్టాలి అని చెప్పి. దీంతో పాటుగా ఐఏఎస్ఆ ఐపీఎస్ అంటే మీరు ఏం చూస్ చేసుకుంటారు? నేను ఎర్లియర్ అంటే మనకి డాఫ్ అనేటువంటిది ఒకటి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మేడం ఇంటర్వ్యూ వెళ్ళే ముందు. సో ఆ డాఫ్ని ఫిల్అప్ చేసేటప్పుడు కూడా నేను ఐపీఎస్ అనే వంటిది నా మనసులో దృఢంగా అనేటువంటిది ఉంది. సో నేను అప్పుడు ఏం చేశానంటే ఐపీఎస్ పెట్టేశాను ఆల్మోస్ట్ ప్రివ్యూ, అంటే ఎడిట్ చేసేది ముందు వరకు కూడా. పెట్టిన తర్వాత నాకు శరత్ సార్ అని ప్లస్ మెండా వెంకటేష్ అని 2 ఫ్రెండ్స్ ఉన్నారు, శరత్ సారు మెండా వెంకటేష్. వాళ్ళు ఏంటంటే ఒక 11 మంది ఐపీఎస్ ఆఫీసర్ల చేత మాట్లాడిచ్చారు నాకు. సో అటువంటి మాట్లాడించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఐఏఎస్ అనేటువంటిది అంటే నేను అనుకున్నటువంటి లక్ష్యం ఉన్నాయి ఏవైతే ఉందో, జంతు సేవ చేయటం, అనాథలకి వాళ్ళకి సహాయం చేయటం, ఇటువంటి వాటికి నాకు ఇంకా ఎక్కువ వైడర్ ప్లాట్ఫామ్ ఇస్తుందని నాకు అప్పుడు అర్థమైంది. సో అప్పటి వరకు ఏంటంటే నాకు చెప్పాను కదా కసి ఉండేది. అప్పుడు ఆ అవమానానికి ఇది తీసుకోవాలి, ఇట్లా బదులుగా మనం ఖచ్చితంగా అవ్వాలి ఆయనకంటే ఉన్నతాధికారం. కానీ తర్వాత నేను ఆలోచనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ ఐఏఎస్ అనేటువంటి దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను మేడం. అంటే మీరు అంటున్నారు అంటే సిఐ మిమ్మల్ని ఏ విధంగా అయితే అవమానించారో ఐపీఎస్కి వెళ్ళి నేను ఆయన కంటే కొంచెం పెద్దగా నేను ఆ అవమానాలు ఆయన కూడా ఫేస్ చేసేలాగా చేయాలి, ఒక కక్ష సాధింపు చేయాలనేది. కక్ష సాధింపు అనేది నాకు అసలు లేదండి ఆలోచన. నేను చెప్పాను కదా, నేను ఎప్పుడైతే కృష్ణతత్వంలోకి అనేటువంటిది వచ్చానో, ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటిది భగవద్గీత యొక్క సారాంశం, వీటిని గమనించినప్పుడు ఎవరి కర్మకు వాళ్ళు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. సో అది ఆయన కర్మకు ఆ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా తీసుకుంటారు. సో ప్లస్ నా ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఆ దైవ స్వరూపాన్ని ఇప్పుడు ఆయన ఎప్పుడైతే రిలీజ్ అవుతారో, ఆయన ఇప్పుడు నేను ఒక్కనే కాదు, హరికృష్ణ అని ఒక కానిస్టేబుల్ ఉన్నారు, ఆయన అలా హరాస్ చేశారు. తర్వాత రమేష్ అని ఆయన సయాటికా సర్జరీ చేయించుకుంటే ఆయన్ని కూడా లీవ్ ఇవ్వకుండా అలాగే హరాస్ చేశారు. మహేంద్ర అని ఇంకొక కానిస్టేబుల్ ఉన్నారు, ఇప్పుడు ఎస్ఐగా ఉన్నారు, ఆయన కూడా అలాగే హరాస్ చేశారు. సో అంటే నా ఒక్కరిని చేస్తే అదేదో నా ఒక్కడే తప్పు ఉందనుకోవచ్చు. అట్లా కాకుండా ఆయన ఇంటెన్షనల్గా ఆయనకంటే ఇంకెవరు గ్రో అవ్వకూడదు, అది ఆయన ఇంటెన్షన్ యాక్చువల్గా. సో ఇట్లా చేసినప్పుడు మనకి ఎందుకండి వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలు, దేశం నిర్మాణం, పాలిటీ, ఎకానమీ, ఈ వ్యవస్థలన్నీ ఎందుకు, మీడియా ఇవన్నీ ఎందుకు, మానవ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మనిషిని ఇంకా ముందుకు అడ్వాన్స్ చేయడానికి అనమాట. మనిషి యొక్క బాధను తొలగించి అనేటువంటి పాలిటీలో ఒకటి ఉంటుంది, రాజ్యం యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి యొక్క పురోగతిని ముందుకు తీసుకెళ్ళడం కోసం, స్టేట్ అనేటువంటి టు ఫర్దర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద హ్యూమానిటీ అనేది. సో అలాంటి లేనప్పుడు అది మీకు ఆ బేసిక్ హ్యూమానిటీ, ఆ హ్యూమనిస్టిక్ అప్రోచ్ లేనప్పుడు మీరు ఎంత పెద్ద పదవిలో ఉన్నా కానీ అది అసురులతో సమానం, మీరు మానవులతో కాదు. ఎస్, అంటే కానిస్టేబుల్ అంటే ఒక చిన్న క్యాడర్ లాగా తీసి పడేస్తున్నారు, అంటే కానిస్టేబుల్ నుంచే ప్రతిదీ వెళ్తూ ఉంటుంది కూడా. సో అట్లాంటప్పుడు మీరు కానిస్టేబుల్గా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళని ఎందుకు అంత డిగ్రేడ్గా చేస్తున్నారు అంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఇది మొత్తం వ్యవస్థని మనం బ్లేమ్ చేయకూడదు, వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను మనం బ్లేమ్ చేయాలి. సో నేను ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ గారు ఐపీఎస్ గారితో నేను ఇంటరాక్ట్ అయ్యాను. నిన్న మొన్న నేను ప్రకాశం డిస్టిక్ ఎస్పీ గారు సుమిత్ గరుడా గారితో ఇంటరాక్ట్ అయ్యాను, నన్ను పిలిచి సన్మానం చేశారు. సో వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ప్లస్ మహేష్ భాగవత్ గారు చూడండి సారు, అసలు చాలా ఎంకరేజ్ చేస్తారు సారు. సో ఇట్లా ఉన్నతమైనటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అయినటువంటి వీళ్ళు చాలా ఉదాత్తమైనటువంటి భావాలతోటి సొసైటీ గురించి, పురోగతి గురించి, ఎంపవర్మెంట్ గురించి చాలా మంచి దృక్పథాన్ని, ఆలోచన కలిగి ఉంటారు. దీన్ని గ్రాస్ రూట్ లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి ఎవరైతే ఉంటారో వారధుల్లాగా ఈ సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రేంజ్లో వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఆ కొంతమంది ఏంటంటే వాళ్ళకి చాలా నేరో మైండ్ సెట్ ఉంటుంది అనమాట, నేను అనేటువంటి ఒక అహం అనేటువంటిది. సో దాన్ని వాళ్ళు అధిగమించలేరు అంతవరకే. అది మనిషి ఏమో ఆజానువాహుడు, బుద్ధేమో మరుగుజ్జుది అన్నట్టు అంటారనమాట.
సో మానసిక మరుగుజ్జుతనం, భావ దారిద్ర్యం అంటారు కదా, అటువంటి దారిద్ర్యాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అందువల్ల తమకంటే ఇంకేదైనా ముందుకెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఆ మెంటల్ మ్యాల్ ఫంక్షన్ అనేటువంటి అవుతుందండి. సో అటువంటి వాటి వల్ల వాళ్ళ వల్లే మనకి ఇది అవుతుంది. సో సర్టైన్లీ ఈ పోలీస్ కానిస్టేబుల్ అనేటువంటిది చాలా చాలా మంచి ఉద్యోగం అండి. ప్రొవైడెడ్ దట్ దాంట్లో ప్రమోషన్స్ కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే చాలా ఇంట్రెస్టింగ్గా మనం చేయొచ్చు దాంట్లో. ఇప్పటికే కానిస్టేబుల్ చేస్తూ హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వేరియస్ లూప్ లైన్లోకి వెళ్ళి డెప్యుటేషన్ చేసేటువంటి వాళ్ళు. మీకు ఖచ్చితంగా యంగ్స్టర్స్ ఎవరైతే కానిస్టేబుల్ జాబ్ చూస్ చేసుకుంటారో వాళ్ళకి నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను జాయిన్ అవ్వమని. బట్ ఏంటంటే దాంతో సాటిస్ఫై అవ్వకుండా మీ లీజర్ టైంని ఉపయోగించుకొని కెరీర్ని కూడా ముందుకు నడిపించుకోవాలి. ఆ కానిస్టేబుల్ని చేయడం వల్లే నాకు వ్యవస్థల పట్ల, ప్రజల పట్ల, తర్వాత సమాజం పట్ల ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది రావడం జరిగింది. సో సర్టన్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ జాబ్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను నిద్ర లేవగానే ఏం చేస్తానంటే ఫస్ట్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నన్ను పెంచి పెద్ద చేసిన మా నాయనమ్మకి, నాకు చదువు చెప్పినటువంటి నా గురువులకి, నాకు కూడి పెట్టినటువంటి నా పోలీస్ ఉద్యోగానికి నేను ఫస్ట్ దండం పెట్టుకుంటాను. చివరిగా దైవానికి పెట్టుకుంటాను. సో ఇట్లా ఆ గ్రాటిట్యూడ్ని నేను ఎవ్రీడే దాన్ని చూపిస్తానండి. సో పోలీస్ కానిస్టేబుల్ జాబ్ నాకు ఆ వేదిక ఉపయోగపడింది. అట్ ద సేమ్ పాయింట్ కొంతమంది వ్యక్తుల వల్ల నన్ను ట్రిగ్గర్ చేసేటువంటి వేదిక కూడా అయింది అది. ఎస్, సివిల్స్ కొట్టిన తర్వాత కానిస్టేబుల్గా ఉన్నప్పుడు మీరు కొట్టినవి తీసుకున్నారు, తర్వాత మీరు సివిల్స్గా కొట్టారు, అది అందరు తీసుకుంటున్నారు ఇప్పుడు, ఇంక్లూడ్ మీ సిఐ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. అంటే ఫస్ట్ అప్లాజ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? బెస్ట్ విషెస్. ఎస్ మేడం, భలే క్వశ్చన్ అడిగారు. నాకు బెస్ట్ విషెస్ అంటే చాలామంది విష్ చేశారు. ఫార్మర్ డీజీపీల దగ్గర నుంచి, మా బ్యాచ్ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి, అదేవిధంగా నాకు చిన్ననాటి ఫ్రెండ్స్, వాళ్ళు చిన్నప్పుడు చెడ్డీ ఫ్రెండ్స్ అంటారుగా అక్కడి నుంచి అందరూ నాకు చాలామంది విష్ చేశారు. వాటన్నిటిలో నాకు ఒక స్పెషల్ విషయం విష్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఫార్మరు స్టేట్ డీజీపీ గారు, మేడం అరుణ బహుగుణ మేడం గారు. మేడం గారు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారిని. మేడం గారు నాకు మెసేజ్ చేశారు. తర్వాత సంతోష్ సార్ అని మాజీ డీజీపీ సార్ ఉన్నారు. సార్ కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. మహేష్ భాగవత్ సార్ దగ్గర నుంచి నెంబర్ తీసుకొని మెసేజ్ చేశారు. సో అప్పుడు దాకా ఏంటంటే మనం కానిస్టేబుల్స్కో లేకపోతే జీకే చదివేటప్పుడు భారతదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఐపీఎస్ అధికారి అరుణ బహుగుణ, ఇట్లా జీకే టాపిక్ లాగా చదివేది మేము. సో మా ట్రైనింగ్లో కూడా చెప్పారు. ఆమె అప్లోడ్ చేసేసరికి అసలు నాకు అన్బిలీవబుల్ థింగ్. మేడం ఇంటికి కూడా రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు. సో అది ఎట్ టు హ్యాపెన్. నేను వెళ్ళాల్సింది 2-3 days ఆగిన తర్వాత. సో అది నాకు చాలా స్పెషల్. అండ్ మీ వేదిక తరపున మేడం గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్. ఎందుకంటే ఆమె ఒక రోల్ మోడల్గా ఉన్నారు చాలామందికి. సో నాకు చాలా సంతోషం అనిపించింది. ప్లస్ సంతోష్ సార్ కూడా, సార్ పాడినటువంటి ఒక కెరీర్, స్పిరిచువల్ ఆ ఆస్పెక్ట్స్లో పాడినటువంటి ఒక సాంగ్ కూడా నాకు ఫార్వర్డ్ చేశారు. యూ డిజర్వ్ ఇట్ సో అని చెప్పేసి. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ అప్రిషియేషన్ మాత్రం. ఎస్, ఇప్పుడు అప్కమింగ్ మనకి సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఇటు కానిస్టేబుల్స్గా ఎన్నో హోప్స్ పెట్టుకొని వస్తూ ఉంటారు. సో వాళ్ళకి సుమన్ టీవీ వేదిక ద్వారా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? సుమన్ టీవీ వేదిక ద్వారా నేను ఎవరికైనా చెప్పాలంటే ఈ పోలీస్ కానిస్టేబుల్, సివిల్ సర్వీసెస్ ఇటువంటి వేదిక కాదండి. మనం ఏ రంగానైనా ఎంచుకోండి. మీడియా కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్స్ కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఎటువంటి రంగం అయినా ఎంచుకోండి. నాకున్నటువంటి అప్రోచ్ ఏంటంటే 3 మంత్రాలండి. ఒకటి డిసిప్లైన్, క్రమశిక్షణ అనేటువంటిదండి. మనం ర్యాకెట్ వేగంతో దూసుకెళ్తాం, కానీ క్రమశిక్షణ లేకపోతే అది ఒక కక్షలోకి వెళ్ళాల్సింది ఇంకొక రాంగ్ కక్షలోకి వెళ్ళిపోతాం. ఒకటి. సో మనం వేగం కాదు, క్రమశిక్షణ అనేటువంటిది ముఖ్యం, డిసిప్లిన్. తర్వాత డెడికేషన్ అనేటువంటి, మనం చేసే క్రమంలో మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకెళ్ళే క్రమంలో మనం అనుకోనివి మనకి కంటికి కనిపించిన అవరోధాలు ఎన్నో మనల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి మెంటల్గా, ఇటువంటి వాటి విధంగా. సో ఆ డిస్ట్రాక్షన్స్ ఎన్ని వచ్చినా, అవరోధాలు ఎన్ని వచ్చినా మనం అంకితభావం అనేటువంటిది కోల్పోకూడదండి. డిసిప్లిన్, డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అండి. సో మనం ఎంత బలమైన కాంక్ష, ఎంత బలమైన సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, మనల్ని చొక్కల్ని ఎక్కగలిగే లేకపోతే చందమామని చేరగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మనం కానీ హార్డ్ వర్క్ చేయలేదనుకోండి, సో మనం ముందుకెళ్ళలేం. సో ఈ 3 చాలా నా మంత్ర అండి. సో ఇవి దేనికోసం సాధించాలి? సో ఫస్ట్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలంటే 3 మార్గాలండి. ఒకటే కాదు, ఆ 3 మార్గాల్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. ఒకటి ఫిజికల్ గ్రోత్. ఎందుకంటే ఫిజికల్ గ్రోత్ వల్ల మనకి స్ట్రెంగ్త్, ఫిట్నెస్ వస్తాయి. సో అప్పుడే మనం ఏది పైన చేయగలుగుతాం. రెండోది
మెంటల్ ఆర్ కాగ్నేటివ్ గ్రోత్ అనమాట. దీనివల్ల మనకి బుక్స్ చదవటం, నాలెడ్జ్, విజ్డమ్ ఇది వస్తుంది. సో అది మనం లక్ష్యాన్ని చేరడానికి ఉపయోగపడుతుంది. సో మూడోది స్పిరిచువల్ గ్రోత్. సో ఈ స్పిరిచువల్ గ్రోత్ అనేది మనకి స్టెబిలిటీని ఇస్తుంది, హార్మోనీ, పీస్ ఆఫ్ మైండ్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇటువంటి వాటన్నిటిని దూరం చేసేస్తుంది. సో ఈ మూడు మార్గాల్ని సింక్రనైజ్ చేసుకొని డిసిప్లైన్డ్గా, డెడికేటెడ్గా, హార్డ్ వర్క్తో ముందుకెళ్తామో ఇదే కాదండి, ఎంత పెద్ద లక్ష్యమైనా మనం సాధించగలుగుతాం. ఎస్, అంటే మీరు 780తో సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ అటెంప్ట్ చేస్తారా? ఖచ్చితంగా అండి. సో నాకు పట్టు వదలని విక్రమార్కులుగా నేను ఖచ్చితంగా చేస్తాను. సో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎట్లా వస్తుందిరా నీకు అంత ఓపిక అని అంటుంటారు. ఒక జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ చేసి ఆ ఓపిక ఎట్లా వస్తుందంటే నా పర్పస్ అలాంటిది, నేను ఆ పర్పస్ని ఖచ్చితంగా సాధించేందుకు నేను ఖచ్చితంగా మళ్ళీ అటెంప్ట్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఎస్, ఐఏఎస్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎలాంటి పని చెప్పుతారు? ఫస్ట్ ఎలాంటి పని చెప్పాలి, అప్పుడు నేను చాలా బేసిక్ లెవెల్ ఆఫీసర్గా ఉంటానండి. సో అప్పుడు నేను ఎలాంటి పని చేయగలుగుతానంటే, ఇట్లాంటి మీడియా వేదిక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి, లేకుంటే సీఎం గారిని రీచ్ అయ్యి, సార్ నన్ను ఒక యానిమల్స్ దానికి సంబంధించినటువంటి దాంట్లో వేసేసేయండి, నేను వాటికి సేవ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోతాను, ఇటువంటి 109 సర్వీస్ ప్లీజ్ తీసుకురాని చెప్పి వాళ్ళ కాళ్ళైనా పట్టుకుంటాను మేడం. నేను ఆ విధంగా చర్య చేస్తాను. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఇంతగా బతిలాడుతున్నా అంటే వాళ్ళు కూడా ఒక ఆలోచనపరమైనటువంటి చేంజ్ రావచ్చు. సో ఆ విధంగా చేయడానికి నేను ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఛార్జ్ తీసుకుని ఆ విధమైన పని అయినా చేస్తాను వాటి కోసం. ఇప్పుడు మీరు ఎక్కడైతే అవమానం ఎదుర్కొన్నారో ఆ సిఏ గారు ఏమన్నా టచ్లో ఉన్నారా? మీకు ఏమైనా విష్ చేయడం జరిగిందా? నాకు అయితే ఎటువంటి విషయస్ అయితే అందలేదండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఆయన వరకు ఎల్లుంటుంది నాకేమన్నా? ఖచ్చితంగా ఎల్లుంటుందండి, ఇటువంటి విషయం ఖచ్చితంగా ఎల్లుంటుంది. సో ఆయన అయితే నాకు టచ్లో లేరు, ప్లస్ ఆయన ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో తెలియదు, ప్లస్ ఆయన అయితే నాకు విషయస్ చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే, నేను 2019 అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళింది కదా, అప్పుడు నాకు ఆయనకి కొద్దిగా దగ్గరగా ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ఉన్నారు, రామకృష్ణ అని. ఆయన కాల్ చేసి ఇట్లా సిఏ గారు ఉదయ్ ఇట్లా వెళ్ళాడంట కదా అని చెప్పి అడిగారు అని చెప్పి అన్నారు. అంటే అవును ఇట్లా సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళాను అని చెప్పి అన్నాను. ఆ ఎంక్వైరీ అట్లా ఆయన ఎంక్వైరీ చేశారని చెప్పి ఎవరికే తెలిసింది. తర్వాత మళ్ళీ ఇంకా అప్పటి నుంచి 20 నుంచి నిఘా ఖచ్చితంగా ఉందండి. అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏమైనా విష్ చేస్తారేమో అని అన్నట్టు ఏమైనా అనుకుంటున్నారా? విష్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ విషెస్ని రిసీవ్ చేసుకుంటానండి. బట్ పాజిటివ్ వేలోనే రిసీవ్ చేసుకుంటాను. ఇంకా ఆయనలో ఉన్నటువంటి ఆ దైవత్వమే ఆ విధంగా పంపించిందేమో అనేటువంటి, అంటే మోర్ దాన్ విషెస్ ఐ విష్ హిమ్ టు రియలైజ్ ద గాడ్ విత్ ఇన్ హిమ్. సో ట్రీట్ ఎవ్రీ వన్ విత్ ద హ్యుమానిటీ అండ్ కంపాషన్ అండ్ ఎంపతి. సో మన పోస్ట్ అనేటువంటిది ఇవన్నీ ఏంటంటే మనుషులకి ఇబ్బంది కలిగించేది కాదు, ఇంకా మనుషుల్ని ప్రోగ్రెస్ చేసే విధంగా ఉండాలి. సో ఒకళ్ళని ఏదో అంటే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది, సటిల్ డిఫరెన్స్. అని ఏంటంటే ఏదో డిపార్ట్మెంట్లో దృష్ట్యా నేను పని చేయకపోతే నా మీద చర్యలు తీసుకుంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. నేను ఇంకా దాన్ని అనుభవిస్తాను, నన్ను నేను సరి చేసుకుంటాను. అట్లా కాకుండా ఇంటెన్షనల్గా ఒక వ్యక్తిగతమైనటువంటి కక్షతోటి నాకున్నటువంటి మెంటల్ ఫ్యాకల్టీస్ని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చేయటం అనేటువంటిది సమంజసం కాదు. సో నన్నే కాకుండా నా తోటి కానిస్టేబుల్స్ కూడా అందరికి కూడా అదే రకమైనటువంటి అనుభవం అనమాట. సో వాళ్ళు నాకు కాల్ చేసి చెప్తుంటారు, నువ్వు ఇటువంటి విజయాన్ని సాధించావు, మా వాయిస్ని నువ్వే వినిపించు అని చెప్పి. సో అందుకే వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పదలుచుకున్నాను. హరికృష్ణ, తర్వాత రమేష్, అదేవిధంగా మహేంద్ర అని ఇప్పుడు ఎస్ఐ పనిచేస్తున్నారు, తర్వాత శివకుమార్ గారు, ఇట్లాంటి అందరినీ వాళ్ళ వ్యక్తిగత కక్షలు పెట్టుకుని ఆయన తన బాధ్యతని వ్యక్తిగత కక్షలు తీర్చుకునే వేదికగా మార్చడం అనేది సమంజసం కాదండి. ఇట్ ఈస్ హియర్ ఫర్ సర్వింగ్ ద హ్యుమానిటీ, దట్ ఈస్ వాట్. ఎస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ కృష్ణారెడ్డి గారు. మీకు దృఢ సంకల్పం ఉంది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ చేయాలి అనుకుంటున్నారు, మీ ప్యాషన్ అయితే చాలా ఉంది, మూగజీవాలకు కూడా హెల్ప్ చేయాలి అని ఒక చట్టం తీసుకురావాలనుకుంటున్నారు. ఇవన్నీ నెరవేరాలి అని కూడా మేము సుమన్ టీవీ తరపు నుంచి మేము కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.